తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మనిషిలో ప్రతిభ ఉంటే అది ఏ దేశంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం తెలుగు టెలివిజన్ తెరపై తన డాన్సులతో ఒక ఊపు ఊపి ఎన్నో షోలలో విన్నర్గా నిలిచిన ఒక అందమైన వ్యక్తి విజయ్ మాస్టర్. విజయ్ మాస్టర్ అంటే కేవలం డాన్స్ మాత్రమే కాదు, ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తి. ఇక్కడ డాన్స్ మాస్టర్ గా కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు చైనా వెళ్లి అక్కడ భారతీయ పురాతన విద్య అయిన యోగాలో మాస్టర్ గా మారి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు ఆయన సాధించిన విజయం సామాన్యమైనది కాదు. అరుదైన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకోవటమే కాకుండా తన భార్య, పిల్లలు ఇద్దరూ కూడా ఇలా కుటుంబంలోని నలుగురు గిన్నెస్ రికార్డ్స్ సాధించి ఒకే ఫ్యామిలీలో నలుగురు వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఉన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మన తెలుగు నేల గర్వించదగ్గ స్థాయికి ఎదిగి చైనాలో యోగా మాస్టర్ గా రాణిస్తున్న మన విజయ్ మాస్టర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దయ్యా. విజయ్ మాస్టర్ నమస్తే. ఎలా ఉన్నారు మాస్టర్? ఫైన్ ఫైన్ పాప అంటే పాప ఎందుకంటారంటే చెప్పాలి ముందు నా ఇంటర్వ్యూ చేసే ముందు పద్మిని గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఏం అవుతున్నది మీరంటే భయం మాస్టర్ నాకు. మేము అంటే నియర్లీ 20 years బ్యాక్, అయితే నియర్లీ 17 years బ్యాక్ ఆమె ఒక టీవీ షోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన దానికి నేను కొరియోగ్రఫీ చేశాను. సో దట్ టైమ్ ఐ నో పద్మిని ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్, నాట్ జస్ట్ ఎ గ్రేట్ డాన్సర్, వెరీ హార్డ్ వర్కింగ్. ఎందుకంటే నేను చాలామంది యాంకర్స్ అప్పుడున్న టైంలో పనిచేసాను, చాలామంది యాంకర్స్తో నేను కొరియోగ్రఫీ చేయడం, వాళ్ళకి డ్యాన్స్ నేర్పించడం చేశాను. బట్ ఆఫ్టర్ ఉదయ్ భాను గారు పద్మిని ఈజ్ ద బెస్ట్ డాన్సర్. అంటే నేను చెప్పే మూమెంట్ ఏదైనా సరే, ఈవెన్ సమ్ టైమ్ రోల్ చెప్పినా కూడా నో మాస్టర్ ఎప్పుడూ అనలేదు నాతోటి, మాస్టర్ మీరు ఏం చెప్తే చేస్తాను అనేది. సో ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. నిజంగా నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు చెప్పడానికి అనేది. సో టుడే ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ టు టెల్ దట్ యువర్ గ్రేట్ డాన్సర్. థాంక్యూ మాస్టర్. అయితే ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఆఫ్టర్ ఉదయ్ భాను గారు పద్మిని ఈజ్ ద బెస్ట్ హార్డ్ వర్కింగ్. అంతే, ఇది మాత్రం నేను చెప్పగలను. కానీ అంటే సారీ పాప అని ఎందుకు చెప్పానంటే, మేము అప్పుడు ఆ టైంలో కొరియోగ్రఫీ చేసినప్పుడు నా స్టూడెంట్స్ అందరూ ఉండేవాళ్ళు, మన అందరం నా ఇంటి మీద అప్పుడు పెంట్ హౌస్, అది ఆ హాల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎందుకు హార్డ్ వర్కింగ్ అన్నానంటే, షూటింగ్ చేసేది అమ్మాయి మార్నింగ్ 9 to 12 షూటింగ్ చేసి లంచ్ టైంలో ఆ 2 hours కూడా ప్రాక్టీస్కి వాడుకొని ఆ 2 hours నువ్వు వచ్చేదాన్ని ప్రాక్టీస్ చేసి మళ్ళీ నీ షూట్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ అందరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక్కదాన్ని వచ్చి నీకు ప్రాక్టీస్ చేయించి కొరియోగ్రఫీ చేసి మళ్ళీ నువ్వు నెక్స్ట్ అదే నీ అలా ఉండేది. అప్పుడు జ్యోతి అనేది ఏంటంటే బాబు ఈ అమ్మాయి ఇంత బాగా కష్టపడుతుందని చెప్పాను. సో ఐ సెడ్ ఇట్స్ హార్డ్ వర్క్. ఎందుకంటే లంచ్ టైం అంటే అది మీ ఫ్రీ టైం, రిలాక్స్ అవ్వాల్సిన టైం. బట్ ఆ టైం కూడా మీరు ప్రాక్టీస్ కోసం స్పెండ్ చేసి, సో దట్ టైం అన్ని ఎపిసోడ్స్ కూడా మీకు 20 out of 20 వచ్చి ఇప్పుడు కూడా నటరాజ్ స్వామి గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు. సో అదంతా మీ వల్ల సాధ్యపడింది. మీ కొరియోగ్రఫీ, మీ వే ఆఫ్ డీలింగ్. మీరంటే ఎంత భయం అంటే, మాస్టర్ ఏదైనా చెప్పారు అని అంటే ఖచ్చితంగా చేయాల్సింది, ఇంక తిరుగులేదు. జ్యోతి వాళ్ళ వైఫ్, బ్యూటిఫుల్ వైఫ్, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పర్సన్. సో తనుగా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. అసలు అవి గోల్డెన్ డేస్ మాస్టర్. ఆ రోజులు అయిపోయినాయి. ఆ డాన్స్ బేబీ డాన్స్ నుంచి మీ స్టార్ట్ అయిన మీ కెరియర్ కానీ, తర్వాత మగధీర, తర్వాత సితారా టీవీలో ధూమ్ మచాదే అనే షోకి మీ కొరియోగ్రఫీ కానీ, యువర్ అన్ అల్టిమేట్ పర్సన్. సో మీ గురించి మాట్లాడితే, టు స్టార్ట్ విత్, అనకాపల్లిలో పుట్టిన ఒక అందగాడు. అందం అంటే ఇక్కడ మాత్రమే కాదు, లోపల కూడా. యు సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ అండ్ అవుట్. సో మీ కెరియర్ 25 years బ్యాక్ మొదలైంది డాన్స్ బేబీ డాన్స్ అనే షోతో. డాన్స్ బేబీ డాన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ షోనో, ఎంత సెన్సేషనల్ షోనో మన అందరికీ తెలిసిందే. ఆ షోలో విన్నర్ మీరు. సో అక్కడ ప్రయాణం మొదలైంది. హైదరాబాద్కి రావటం కానీ, ఇక్కడ రకరకాల డాన్స్ మాస్టర్స్ అవ్వటం అంటే, డాన్సర్స్గా ఉండటం అని అంటే, సినిమా కష్టాలన్నీ డాన్సర్స్కి, అలాగే ఈ ఎవరికంటే సైడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకే ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది నాకైతే. సో ఎన్ని కష్టాలు చూసారో, ఇప్పుడు ఇంత ఈ రేంజ్కి వెళ్ళారు అంటే హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే.
మేము మీకు అది హార్డ్ వర్క్ మీకు పే చేసేసింది. Thank you. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మొత్తం యావత్ కుటుంబం మొత్తం ఆయన, వాళ్ళ వైఫ్, బాబు, పాప, నలుగురు అసలు ఇది అరుదైన ఘనత ఇది సాధించారు. మీ గురించి ఏమని చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి? సో చెప్పండి మాస్టర్, ఎట్లా మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దాకా ఇప్పుడు చైనాలో ఉంటూ చైనా అక్కడ మీ రాజ్యం వెళ్తున్నారు. ఏంటి ఈ జర్నీ చెప్పండి ఒకసారి. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ నా స్కూల్ డేస్లో కూడా అయినా యాన్యువల్ ఫంక్షన్స్ అవుతుంటాయి కదా, అప్పుడు కూడా నేను చేసేవాడిని యాక్చువల్గా డ్యాన్స్. అది ఈవెన్ మా ఊర్లో అక్కడ ఫెస్టివల్స్ అవి జరిగినా కూడా, అప్పుడు వినాయక చవితి సంబరాలు ఉంటాయి కదా, ఆ టైంలో కూడా నేను రోడ్డు మీద డ్యాన్స్ వేసేవాడిని. అంటే సిగ్గుపడేవాడిని కాదు, అంటే నాకు నచ్చిన పని చేయడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనుకుంటాను. సో ఐ లవ్ డ్యాన్స్ యాక్చువల్లీ. సో వెన్ ఎవర్ హ్యావ్ ఛాన్స్ టు డ్యాన్స్ ఐ ఆల్వేస్ డ్యాన్స్. అంతే, ఎక్కడ ఇది ప్లేస్ ఏంటి, ఎవరి ముందు చేస్తున్నావు అనేది అలాంటిది ఏం లేదు, జస్ట్ డ్యాన్స్ అంటే. అలా 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 ఇంట్రెస్ట్ నాకు కొద్దిగా పెద్ద అయిన తర్వాత మూవీస్ చూడడం ఎక్కువ అలవాటు అవడం, చిరంజీవి గారిని చూసి వావ్ ఇలా చేయాలి అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఆయన ఇన్స్పిరేషన్ మెయిన్. అప్పటి నుంచి డ్యాన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఆయన వల్ల మెయిన్. తర్వాత మా ఊర్లో డ్యాన్స్ స్కూల్ పెట్టడం జరిగింది స్టార్టింగ్. అది యాక్చువల్గా అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత అప్పుడే, అది కూడా మీ యంగ్ ఏజ్ లోనే పెట్టేశారు మీరు. వెరీ యంగ్ ఏజ్ కదా? అట్ ద టైమ్ ఆఫ్ వెన్ ఐ వాజ్ 18 ఐ థింక్ ఐ స్టార్టెడ్ మై డాన్స్ క్లాస్. మీరు 18 years కే మీరు డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేశారు. మీ వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. yes very big gang actually at that time. అంటే ఆ రోజుల్లో నేను అనకాపల్లి, గాజువాక, వైజాగ్ ఈ 3 బ్రాంచెస్ లో కూడా నాకు ఇన్స్టిట్యూట్స్ ఉండేవి యాక్చువల్గా. నాకు అప్పట్లోనే నేను చాలా షోస్ చేశాను యాక్చువల్లీ, ఈవెంట్స్ ఎక్కువ షోస్ చేసేవాడిని. అప్పట్లోనే ఒక డాన్స్ బేబీ డాన్స్ అనేది వచ్చింది జెమినీ టీవీలో. అంటే ఇప్పుడు మనకి చాలా డాన్సెస్ వచ్చాయి కానీ అప్పుడు సెన్సేషన్ ఇస్ డాన్స్ బేబీ డాన్స్, అందరికీ తెలిసిందే. అలాంటి షోలో ఆడియన్స్ గా కూడా కూర్చుంటే రికగ్నైజేషన్ వచ్చి అంత బెస్ట్ షో అనమాట. అందులో ఫస్ట్ టైం ఆపర్చునిటీ రావడం, పెర్ఫార్మ్ చేయడం, ఫస్ట్ టైం పెర్ఫార్మ్ చేసింది కనుక మేము ఫైనల్ విన్నర్స్ అనమాట. అప్పటి వరకు కూడా కొన్ని గ్రూప్స్ ఉండేవి, వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాళ్ళు. బట్ అది నేను బ్రేక్ చేసి ఒక కొత్తగా ఒక గ్రూప్ వచ్చింది, దే అటెంప్టెడ్ ఫస్ట్ టైం అండ్ దే గాట్ ఫైనల్ విన్నర్ అవార్డ్ అని. అదొకటి. ఇంకా అలా జర్నీ అలాగే ఇక మీరు ఎక్కడుంటే అక్కడ మీదే పై చేయి, మీరే విన్నర్స్. ఇందులో ఎటువంటి ఎగ్జాజరేషన్ లేదు. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఫైనల్ విన్నర్సే. అంటే ఎప్పుడో 2-3 కాంపిటీషన్ సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా బట్ ఛాలెంజ్ చేసి మళ్ళీ అదే ఛానల్కి వెళ్ళి అదే కాంపిటీషన్ లో ఫస్ట్ కొట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా టీవీలో డుమ్ డుమ్ డిగాడి షో వచ్చేది. దానికి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. అంటే ఏదో సమ్ అబ్బాయి ఎవడో తప్పు చేశాడని అప్పుడు ఉత్తేజ్ గారు, ఉదయభాను గారు యాంకర్స్ ఆ షోకి. నేను ఉత్తేజనతో ఛాలెంజ్ చేశాను. అంటే నేను ఎంతో ఛాలెంజ్ చేసింది అన్నా, నెక్స్ట్ మళ్ళీ ఇదే డుమ్ డుమ్ డిగాడిగా వస్తాను, ఫస్ట్ కొడతాను, ఫస్ట్ కొట్టకపోతే నా పేరు మార్చుకుంటానని అనేసాను ఆ రోజు. అప్పుడుతో అయిపోయింది. నేను అదే కాంపిటీషన్కి నెక్స్ట్ సీజన్కి వచ్చాను, ఫైనల్ విన్నర్ నేను ఫస్ట్ వచ్చాను. మొత్తం అంతా క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, అంతా అవార్డ్స్ అంతా ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత నేను మర్చిపోయాను. అదే ఉత్తేజన్న డైరెక్ట్గా స్టేజ్ పైన అందరి ముందు కూడా రే విజయ్ రారా అని పిలిచాడు నన్ను. అంటే ఉత్తేజ్ గారు వెరీ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ మా అన్నయ్యలా భావిస్తాను అతన్ని. వీడు ప్రీవియస్ సీజన్కి ఛాలెంజ్ చేసాడు, నెక్స్ట్ ఫస్ట్ కొడతానని. విజయ్ నీకు గుర్తుందా లేదా? నాకు గుర్తుందిరా, నువ్వు కొట్టావు ఫస్ట్, వెరీ గుడ్ రా అని చెప్పాను. అంటే వావ్ నిజంగా కదా, నిజంగా ఓడిపోయి ఉంటే ఇప్పుడు నా పరుగు పోయేది ఏమో చెప్పి అనుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్ అది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ ఫైనల్ రౌండ్ కూడా నేనే సెంటర్ చేయడం, అది ఇట్ వాస్ గోల్డెన్ మెమరీ. డెఫినెట్లీ గోల్డెన్ మెమరీ. దాని తర్వాత సితారా టీవీలో ధూమ్ మచాదే, అది డాన్సర్స్ కి అండ్ సెలబ్రిటీస్ కి మధ్య పోరు లాగానే వాళ్ళు డిజైన్ చేశారు. సో దాంట్లో కూడా మీ స్టూడెంటే విన్ అవ్వటం. అవును, అది నేనే అవ్వటం. అసలు అమేజింగ్. దట్ వాస్ రియలీ గోల్డెన్ డేస్. నిజంగా ఆ టైంలో అసలు ప్రాక్టీస్ అంతే, ప్రాక్టీస్ చేయాలి, దొరికిన ఫ్రీ టైంలో చక్కగా మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం. ఇట్స్ రియల్లీ ప్యూర్ సోల్. అందరూ కూడా ప్యూర్ సోల్తో ఉండేవారు. ప్రాక్టీస్ చేయాలి, ఫస్ట్ కొట్టాలనే ఉద్దేశం తప్ప ఇంక వేరే ఉండేది కదా. ఇట్ వాస్ వెరీ నైస్. మీరు చూసే విధానం, మీరే చిన్న వయసు, మీరే మంచి యంగ్స్టర్ మీరు, బట్ మీ వెనకాల ఉండే పిల్లల్ని మీరు చాలా ప్రేమతో ఆదరంగా చూసేవారు. ఇంత రూమ్ ఉండేదేమో, అంతే ఆయన రూమ్, ఇంతే రూమ్. ఇందులోనే తను, తన వైఫ్, మొత్తం పిల్లలు ఎంతమంది తెలుసా? అట్లీస్ట్ 12 నుంచి 15 మంది ఈ రూమ్. అంటే పెంట్ హౌస్, బయట కూర్చుని బయట చాలా పెద్ద ప్లేస్, చాలా 50 మంది 100 మంది కూడా పట్టేంత ప్లేస్. పెద్ద ప్లేస్. బట్ రూమ్ మాత్రం చాలా చిన్నది. చిన్న రూమ్, అందులోనే వంట, అందులోనే వాళ్ళిద్దరూ ఉన్నా, బయట మేమందరం ఉన్నా, అందులోనే ప్రాక్టీస్, పెంట్ హౌస్ లోనే ప్రాక్టీస్.
అసలు అంత ప్రేమతో ఎలా చూసేవారు మాస్టర్? ఎవరు ఆకలి అనే ప్రసక్తే లేదు. లేదు. ఎట్లా ఆకలి బాధ మీకు తెలుసా? అంటే మా పేరెంట్స్ నుంచి వచ్చింది అనుకుంటాను, మా అమ్మ దగ్గర నుంచి నాకు. అంటే గివింగ్, ఐ లైక్ టు గివింగ్ యాక్చువల్లీ. అంటే పక్కవాడి దగ్గర నుంచి లాక్కోవడం కంటే మన దగ్గర ఉన్నది పక్కవాడికి ఇవ్వడం, అది నాకు తెలియదు. అప్పట్లో నాకు తెలీదు. ఇప్పుడు ఈ మధ్య మీలాగే చాలా మంది అంటుంటే ఎస్ అప్పట్లోనే ఇలా ఉండేవని అనిపించింది. బట్ ఆ టైంలో నాకు తెలియదు అది. ఆ టైంలో ఏంటంటే మీరు అన్నట్టు ఒకటే చిన్న రూమ్ అది. నా వైఫ్ జ్యోతి వాళ్ళందరికీ వంట వండేది. వాళ్ళు తిన్న కంచాలు కూడా ఆవిడే కడిగేది. ఏ రోజు కూడా నన్ను అపోజ్ చేయలేదు. నేను ఎందుకు చేయాలి అని అనలేదు, ఇప్పుడు కూడా అపోజ్ చేయలేదు. మళ్ళీ ఫైర్ బ్రాండ్, మళ్ళీ మామూలు ఫైర్ బ్రాండ్ కాదు, పట్టుకున్నామో కడిగి బారేస్తుంది. కానీ అంతే ప్రేమ మళ్ళీ తల్లిలా. అప్పట్లో నువ్వు కూడా చాలా షోలు చేసి బిజీగా ఉండి, అప్పట్లో నువ్వు అసలు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా అప్పుడు మీరు టాప్ లెవెల్లో యాంకరింగ్ అన్ని చేసినా కూడా అప్పుడు మీరు చాలా టీవీ షోలు చేసేవారు. వచ్చినా కూడా మీరు కూడా ఈ రోజు కూడా అదేంటి ఎంత చిన్న రూమ్ లో ఉండాలా నేను, అసలు భేదం అనేది లేదు అప్పట్లో. అందుకంటే నేననే కాదు, అప్పుడు నా చుట్టూ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఏదో మిస్ఫైర్ అయ్యారు కానీ బట్ 95% నా స్టూడెంట్స్ అందరూ డెడికేటెడ్ గా నాతో ఉండేవాళ్ళు. అందరినీ బాగా చూసుకునేవారు. అందరినీ చూసుకునే. ఇప్పటికీ నేను ఆ శ్రీనగర్ కాలనీలో ఆ రూట్ కి వస్తుంటే ఆ ఇల్లుని చూస్తుంటే ఇంకా ఇల్లు అలాగే ఉంది. ఇప్పటికే చూస్తా. ఇప్పటికి ఒక 20-30 సార్లు చూసుకుని మిమ్మల్ని గుర్తు చేసుకుని ఇదే రూమ్ లో కదా మెట్లెక్కి పైకి వెళ్ళటం. వాట్ అ బ్యూటిఫుల్ డేస్. అలా మీరు ఎంతైతే ప్రేమగా చూసేవారో అంతే ప్రేమగా మీతో పాటు ఉండేవాళ్ళు, డెడికేటెడ్ గా ఉండేవాళ్ళు. మీ బలమే వాళ్ళు. సో డాన్స్ షోస్ ఏవైనా విజయ్ లేకుండా మగధీర అనేది డేర్ టు డాన్స్ అనే ఒక షో, అన్ని చాలా స్టంట్స్ ఉంటూ చేసినటువంటి ఒక షో. దాంట్లో కూడా స్పెక్టాక్యులర్ గా మీ ఐ లైక్ యాక్చువల్లీ నేను చేసిన కొరియోగ్రఫీస్ అన్నిట్లో కూడా మగధీర డే టు డాన్స్ చేసిన కొరియోగ్రఫీస్ అల్టిమేట్. అది ఇప్పటికి మీరు చూసినా కూడా ఇట్స్ లుక్స్ వెరీ ఫ్రెష్ యాక్చువల్లీ. మై ఆల్ సాంగ్స్ యాక్చువల్లీ ఒక్కొక్కసారి నేను చూస్తాను, ఐ ఫీల్ సర్ప్రైజ్ ఇది నేనైనా చేశాను. ఎందుకంటే అప్పట్లో ఉన్న కంటెస్టెంట్స్ మోర్ దాన్ గ్రేట్ యాక్చువల్లీ. కొరియోగ్రాఫర్స్ కంటే గ్రేట్ వాళ్ళు. ఎందుకంటే ఆ షో అనుకున్నంతగా రాణించలేదు కానీ ఆ షోలో చేసిన కంటెస్టెంట్స్ మాత్రం నిజంగా డే టు డాన్స్ అన్నందుకు నిజంగా దే ఆర్ ఆల్ మగధీరాస్ అని మీరు చేశారు కాబట్టి వెరీ గ్రేట్ యాక్చువల్. అన్ని రిస్క్ ఫ్యాక్టర్ తో కూడుకున్న అవన్నీ రోప్ సాంగ్స్ కానీ, నీడ్లెస్ మీద చేయడం కానీ, ఫైర్ కానీ, లేదా జస్ట్ ఒక స్టిక్ పైన పట్టుకొని హోల్డ్ చేసి దాన్ని డాన్స్ చేయడం కానీ, ఇలా చాలా రౌండ్స్ ఉన్నాయి. సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ వాజ్ ఎ గ్రేట్ షో బట్ ఇట్ డిడ్ంట్ సక్సెస్ యాక్చువల్లీ. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు నాకు ఉంది. బట్ ఎప్పటికైనా చేయాలి అలాంటి షో, ఎప్పుడైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ. నాట్ ఎట్ ఆల్. మీకు పాసిబుల్ కాదా? చూడాలి అది. ఏం మాట్లాడుతున్నారు? అయితే ఇప్పుడున్నటువంటి ఈ డాన్స్ మాస్టర్స్ ఎవరైనా కానీ, శేఖర్ మాస్టర్ కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీని వెళ్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు గనక చైనా వెళ్ళటం అనే డెసిషన్ ఒకవేళ తీసుకోకుండా ఉంటే వాళ్ళకంటే బెటర్ ప్లేస్ లో ఉంటారు అనేది నా భావన. వాట్ యు సే? అది నేను చెప్పలేను యాక్చువల్గా. బట్ నా డ్రీమ్ వాజ్ దట్ యాక్చువల్లీ. అంటే నా డ్రీమ్ ఏంటంటే నేను వైజాగ్లో నేను అంత బిజీగా ఉండి అంత అట్లీస్ట్ అఫ్ కోర్స్ మినిమం డైలీ బిజీగా ఉండేవాడిని. అన్ని వదులుకొని వచ్చింది మెయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వాలనేదే నా ఎయిమ్ యాక్చువల్లీ. నేను ఆ పాయింట్ మీద హైదరాబాద్ రావడం జరిగింది అన్ని వదులుకొని. అలాగే నేను మా ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని డాన్సర్గా చేసి, కొన్ని అసిస్టెంట్గా చేసి, తర్వాత కొన్ని కారణాల వల్ల ఓవర్సీస్ వెళ్ళిపోవడం జరిగింది. బట్ స్టిల్ అఫ్ కోర్స్ జ్యోతి చెప్తూ ఉంటది అది నీ ప్లేస్ అని అంటూ ఉంటుంది ఒకసారి. అది మా ఫీలింగ్ కూడా. జ్యోతి ఇస్ 100% రైట్. అంటే ఈ టాపిక్ లో నేను ఒకరికైతే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి. ఎందుకంటే డి షో వల్ల నిజంగా మన తెలుగు మాస్టర్స్ అందరికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఎందుకంటే నేను డాన్సర్ గా చేసినప్పుడు అప్పుడు చెన్నై మాస్టర్స్ అందరూ చాలా బిజీగా ఉండేవారు. అందరూ ఎప్పుడు తెలుగు వాళ్ళకి ఇచ్చేవారు. మన హీరోస్ కూడా తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మంది ఇచ్చేవాళ్ళు అవకాశాలు. అంటే అప్పుడు లేదు ట్రెండ్ అది. కానీ చెన్నై నుంచి వచ్చేవాళ్ళు. అప్పుడు మన డాన్సర్స్కి 30% ఉండేది, వాళ్ళు 70%. అంటే చాలా తక్కువ మంది వర్క్ దొరికేది. అప్పుడు డి అనే షోకి, డి షోలో కూడా ఫస్ట్ అందరినీ చెన్నై మాస్టర్ని తీసుకున్నారు. అవును, చూసాం. చనిపోయిన ఎక్కడ ఉన్నాడు మహానుభావుడు రాకేష్ మాస్టర్, ఆయన ఫస్ట్ పాయింట్ రేజ్ చేశాడు, ఇది తెలుగు షో, ఇది తెలుగు ప్రొడ్యూసర్లో తెలుగులకు ఎందుకు అవకాశం లేదని. ఈజ్ రియలీ గ్రేట్. నేను ఇప్పుడు ఆ విషయంలో మాత్రం ఎట్లా ఉండేవారు ఆయన? ఓకే ఫైన్, అంటే అంత క్లోజెస్ట్ కాదు. బట్ సమ్ టైమ్ వెన్ హీ కమ్ టు వైజాగ్ హీ నో అబౌట్ మీ. అంటే వైజాగ్ వచ్చినప్పుడు చాలా మంది నా గురించి చెప్పడం వల్ల ఆయన నాకు ఫోన్ చేసి
ఇదేంటయ్యా బాబు నువ్వు ఎంత పాపులరా, ఇక్కడ ఎవరైనా నీ పేరే చెప్తున్నారు డ్యాన్స్ మాస్టర్ అనగానే, అంటే అప్పుడు ఆ టైప్ ఆఫ్ అంతే కన్వర్సేషన్. అంతే. బట్ సో ఆ డి వల్ల ఈరోజు జానీ మాస్టర్ పాన్ ఇండియా అయ్యాడు. అఫ్ కోర్స్ ఈజ్ మై వెరీ డియరెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్. ఈవెన్ శేఖర్ అన్న కూడా నైస్ పర్సన్ టు మీ. ఆయన కూడా ఈరోజు చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాడు. డెఫినెట్లీ ఆ రఘు మాస్టర్ కూడా వీళ్ళందరూ కూడా పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యారంటే మీరు కూడా అదే స్థాయిలో ఉండేవారు డెఫినెట్ గా, అందులో ఎటువంటి మేబీ సందేహం మేబీ లేదు. ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు నేను కొరియోగ్రాఫర్. అందుకే అదే బిఫోర్ దట్ అంటే నేను మాస్టర్ అవుతున్నప్పుడు దేర్ ఆల్ డాన్సర్స్ యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్, అంటే కొంతమందికి అది నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ట్రూ. నేను మాస్టర్ గా చేసినప్పుడు వాళ్ళందరూ డాన్సర్స్ గా ఉండేవారు. నేను షోలు చేసి నేను టీవీలో కూడా చేశాను, నేను జడ్జ్ గా చేశాను. బట్ వెన్ ఐ రియలీ వాంట్ టు బికేమ్ మాస్టర్, బట్ ఐ మూవ్ టు చైనా. రైట్. ఎట్లా మరి చైనాకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి? ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవుతారా? ఎందుకంటే మీరు అనకాపల్లిలో మీరు డ్రీమ్ చేసినటువంటి మీ కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ వేరే సాధించేశారు, ఓకే. ఇక్కడ ఇంకొక రకమైనటువంటి సక్సెస్. కానీ ఇక్కడ మీ ప్లేస్లో మీరు పుట్టిన మీ దేశంలో మీకు రావాల్సినటువంటి మీ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా? డెఫినెట్లీ. అంటే కొరియోగ్రాఫర్ అవ్వాలన్న ఇంటెన్షన్తో వచ్చి నాకు అది అవ్వలేదని ఆ డిసప్పాయింట్మెంట్ స్టిల్ ఇట్ విల్ బి దేర్. అది మాత్రం 100%. బట్ ఒక విధంగా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, నేను ఇండియాలో ఉంటే మీరు ఇప్పుడు అన్న గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అది నేను అచీవ్ చేయలేను. ఇండియాలో ఉంటే నేను చేయలేను. దానికి చాలా హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లైన్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఉండాలి. నేను చైనా వెళ్ళిన తర్వాత నేను మారాను. ఏంటంటే అక్కడ కల్చర్ సన్నగా అయిపోయినా, నీకు తెలుసు కాబట్టి చాలా బొద్దుగా చుబ్బిగా ఉండేవాడిని అప్పట్లో. ముద్దుగా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మోర్ హ్యాండ్సమ్ గా అదే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ మారింది, లైఫ్ స్టైల్ మారింది, కల్చర్ మారింది, హౌ టు బి అనేది. ఎట్లా వెళ్ళిపోయారు అసలు? చెన్నై అనే వస్తుంది నాకు. చైనా ఎలా వెళ్ళిపోయారు మాస్టర్? అది ఇట్ హ్యాపెన్ మ్యాజికల్లీ. అంటే నేను కొన్ని వేరే చైనా వెళ్ళక ముందు కొన్ని కంట్రీస్ కి వర్క్ షాప్ చేయడానికి వెళ్ళాను నేను. ఎటువంటి వర్క్ షాప్స్? డాన్స్ వర్క్ షాప్స్. ఆ డాన్స్ వర్క్ షాప్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఓవర్సీస్ లైఫ్ బాగుంటుందని. అప్పట్లో నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఉండేది, నా గ్రూప్ తో మొత్తం టోటల్ ఇండియా అండ్ త్రూఅవుట్ ద వరల్డ్ షోస్ చేయాలని నాకు డ్రీమ్ ఉండేది నాకు చిన్నప్పుడే. నిజంగా నేను అప్పుడు నా స్టూడెంట్స్ అందరికీ చెప్పేవాళ్ళని, మన ఈ ట్రూప్ తో మొత్తం అన్ని మనం వరల్డ్ టూర్ లాగా చేయాలి, ఇండియా టూర్ చేయాలి, మీ అందరికి ఒక్కొక్క ఫ్లాట్ కట్టించి ఒక కమ్యూనిటీలో పెట్టి విజయ్స్ డాన్సెస్ డన్ అని పెట్టాలనేది నా డ్రీమ్ యాక్చువల్లీ. రియల్ ఇట్స్ ట్రూ. నేను 20 years బ్యాక్ డ్రీమ్ చేసిన డ్రీమ్ యాక్చువల్గా ఇది. తర్వాత అందరూ డిస్పస్ అయిపోయిన తర్వాత డ్రీమ్ అలా అవ్వలేదు. కానీ బట్ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు సంతోష్, ఆస్ట్రేలియాలో ఉంటాడు. హీఈస్ ఆల్సో డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్. నా స్టార్టింగ్ డేస్ లో డాన్స్ కి, గ్రూప్ కి ఇవన్నీ కూడా చాలా సపోర్ట్, బ్యాక్ బోన్ మా తమ్ముడు సంతోష్. అలా అంత డ్రీమ్ చేశాను నేను. బట్ చైనా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ యోగాకి ఎట్లా మారిపోయారు మాస్టర్? అంతే చెప్తున్నాను కదా, కల్చర్ మారిందని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యోగా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం అది నేను చూసాను అనేది. అంటే వై కాంట్ బి యోగా టీచర్ అని చెప్పి నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను యోగా యాక్చువల్లీ. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని నేను ఫిట్నెస్ చేసి మళ్ళీ యోగా ట్రైనింగ్ చేసి మళ్ళీ నేను దాని మీద ఫోకస్ పెట్టి అప్పుడు మనం యోగా టీచర్ అయిన తర్వాత. సో యోగా ట్రైనర్ అండ్ డాన్స్ కూడా నేర్పిస్తారు? యోగా, డాన్స్, ఫిట్నెస్ డాన్స్ కోర్సెస్ ఆల్సో. అంటే ఇప్పుడు జుంబా ఉంది, అలాంటివి నేను చైనాలో చాలా క్రియేట్ చేశాను అనమాట. నా డాన్స్ ఫామ్స్ చైనీస్ వాడతారు అనమాట. సో అలా సూపర్. దాని గురించి మాట్లాడదాం. చైనా గురించి పెద్ద బోల్డ్ అంతా రాసుకుని ఉన్నాను, మాట్లాడదాం. అంతకన్నా ముందు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మీరు అష్టవక్రాసనం వేసినందుకు గాను, మయూరాసనం, అష్టవక్రాసనం మూడు కూడా అది 2 minutes కి పైన చేయటం వల్ల మీకు రికార్డ్ వచ్చింది. ఎట్లా సాధ్యపడింది అది? యాక్చువల్లీ అష్టవక్రాసనం అనేది చాలా డిఫికల్ట్ పోజ్ యాక్చువల్లీ, చాలా డిఫికల్ట్ అది. అంటే జస్ట్ అది అటెంప్ట్ చేయడానికే చాలా డిఫికల్ట్. అందులో ఎక్కువ హోల్డ్ చేయడం వల్ల నాకు అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అలాగే దాంతోపాటు మయూరాసనం, బకాసనం, నాట్ ఓన్లీ ఇన్ గిన్నిస్ బుక్, ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్, అన్నిట్లో కూడా నేను రికార్డ్స్ క్రియేట్ చేశారు. రివార్డ్స్ కూడా ఇస్తారా మాస్టర్? అవార్డేనా? జస్ట్ అవార్డే. కానీ ఆ బుక్ లో మాత్రం మెన్షన్ చేశారు. మోర్ ప్రైడ్ యాక్చువల్లీ. డెఫినెట్లీ. అంటే నేను విన్నాను కొన్ని అవార్డ్స్ కి రివార్డ్స్ కూడా ఉంటాయి. ఇస్తారు బట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఎవరికి ఇవ్వరు. అండ్ జ్యోతికి, బాబుకి, పాపకి వచ్చిన రికార్డ్స్. జ్యోతి వాజ్ వెరీ యూనిక్ యాక్చువల్లీ. జ్యోతి 9th month ప్రెగ్నెన్సీ. అంటే 9th month ప్రెగ్నెన్సీలో బాబు వాడు అప్పుడు కడుపులో ఉన్నాడు, శంకర్. 9th month ప్రెగ్నెన్సీలో ఇంకొక 5 days లో, అంటే అప్పటికి జ్యోతి చేస్తుంది రెగ్యులర్ ప్రాక్టీస్, యోగా చేస్తుంది. అంటే ఇప్పుడు మనం యోగా పుట్టింది మన ఇండియాలో యాక్చువల్గా, మనకి దేవుడు ఇచ్చింది యోగా మనకి ఇది.
కాబట్టి అందరూ యోగా చేయాలి యాక్చువల్గా మన ఇండియాలో. అంటే ఇప్పుడు ఆదరణ పెరిగింది కానీ నేను అప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఇండియాలో యోగాకి అంత ఆదరణ లేదు. ఇప్పుడు ఉంది ఓకే, బట్ అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో జ్యోతి యోగా చేసేది, అది చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదేంటి అలా చేస్తున్నావు ఏంటని చెప్పాను. స్ప్లిట్ చేసేది, మలాసనం వేసేది, హ్యాండ్ స్టాండ్ ఇవన్నీ చేసేది. ఎందుకు అంత రిస్క్ తీసుకుంటే, లేదండి మనం యోగా చేయాలి ఇది. నార్మల్ డెలివరీ లేదండి, సిజేరియన్ అయిందా? అంటే ఫస్ట్ బేబీది సిజేరియన్ అవ్వడం వల్ల, అంటే ఫస్ట్ బేబీ ఇండియా బోర్న్, శంకర్ చైనాలో పుట్టాడు. ఫస్ట్ సిజేరియన్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా సిజేరియన్ అవ్వాల్సి వాళ్ళు ఏంటంటే నార్మల్ ట్రై చేస్తున్నారు చైనీస్ డాక్టర్స్. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫస్ట్ బేబీకి రిపోర్ట్స్ మాకు ఇంగ్లీష్లో ఉన్నవన్నీ కూడా అది ట్రాన్స్లేషన్ మాకు కరెక్ట్గా అవ్వట్లేదు. వేరేజ్ ఫస్ట్ బేబీ రిపోర్ట్స్ అని కట్టుకుంటే మేము వీ కెన్ డూ సిజేరియన్, బట్ అదే నార్మల్ చేయగలం, బట్ మాకు అది అర్థం అవ్వలేదు, సో వీ విల్ గో ఫర్ సిజేరియన్ అని చెప్పి అన్నారు. అది డిఫరెంట్ పార్ట్. కానీ డెలివరీకి ముందు కూడా చేసేది, రోజు ప్రాక్టీస్ చేసేది, యోగా చేసేది, మెడిటేషన్ చేసేది, మంచి శంకర్ కడుపున్నప్పుడు మంచి మంచి డివోషనల్గా అన్నీ వినేది అనమాట చాలా. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు ఇంత నువ్వు బాగా చేస్తున్నావు కదా, ఎందుకు మనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి అటెంప్ట్ చేయకూడదు, ఇలా ప్రపంచంలోనే ఎవరు లేరుగా. ఎందుకంటే ఇంకా 9th మంత్, ఇప్పుడు ఇంకా 5 daysలో డెలివరీ ఉంది, ఇప్పుడు ఎలా చేస్తా ఉండి అన్నది. నో, ఇలా టైంలోనే చేయాలి మనం. అది నువ్వు మెసేజ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది, ఈ టైంలో యోగా చేస్తే చాలా బేబీకి మదర్కి ఇద్దరికి హెల్త్గా చాలా బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారని, నార్మల్ డెలివరీ అవుతుందని నేను ఒక మెసేజ్ ఇచ్చిన దాని కూడా అవుతావు నువ్వు అని నాకే భయం వేస్తుందా అంటే అమ్మో లేదు మన అయినా చేద్దాం చెప్పని. ఆన్ దిస్ నోట్ నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడే జ్యోతికి థైరాయిడ్ వచ్చింది. ఓకే, సడన్ గా లావ్ అయిపోవడం మొదలు పెట్టింది, పాపం చబ్బిగా అయిపోతుంటే వాళ్ళకి తెలియదు థైరాయిడ్ అని చెప్పి ఈయన ఏం చేశారు తెలుసా, కొండలెక్కిచ్చేసేవారు రోజు. గుర్తుందా మీకు? పొద్దున్నే లేపేయటం, జ్యోతి నువ్వు లావ్ అయిపోతున్నావు నడు అని చెప్పి కొండలెక్కిచ్చేసేవారు పాపం. జ్యోతి పాప చెమటలు పడుతూ మళ్ళీ వచ్చి కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేస్తే ఇంతకీ అది థైరాయిడ్. గుర్తుందా మాస్టర్? ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. నేను పద్మి గారు వాళ్ళ అమ్మగారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జ్యోతి ఇండియాలో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. 1 week పైన కొన్ని రోజులు ఏముంది మాస్టర్. సో ఆన్ ద రికార్డ్ అమ్మా మీకు చాలా చాలా థ్యాంక్స్. జ్యోతితో ఉండటం పేకాడుకునే వాళ్ళం. జ్యోతితో డబ్బులకే 20 రూపాయలు 30 రూపాయలు. నేనేమో చీటింగ్ చేసేదాన్ని. జ్యోతితో ఉంటే ఇట్ ఇస్ ఫన్. సో అట్లా అసలు ఏదైనా చెయ్యాలి అనుకుంటే రాక్షసులాగా చేయించేయటం, ఇంకా అందులో ఇంకా తిరుగులేదు. సో చేయించేశారు, రికార్డ్ వచ్చింది. అప్పుడు అది ఇంకా 5 daysలో డెలివరీ, అంటే మేము డాక్టర్ చెప్పారు 5 daysలో అడ్మిట్ అయిపోవచ్చు మీరు, 3 daysలోనే మీకు చెప్పారు. ఆ టైంలో మేము రికార్డ్ అటెంప్ట్ చేయడం, గిన్నిస్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు యాక్చువల్. వాళ్ళు కూడా ఇలా కైండ్ ఆఫ్ మేము యాక్సెప్ట్ చేయము మేము రికార్డ్స్ అవి. అంటే 5 daysలో డెలివరీ ఉంటున్నప్పుడు లేదంటే ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ యోగా ఇస్ ఫ్రమ్ ఇండియా, వి ఆల్సో యోగా ఇన్స్ట్రక్టర్స్, సో యూ నో నీడ్ టు వరీ, ఎనీ రిస్క్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన తర్వాత మీరు నమ్మరు, స్ప్లిట్ అసలు అన్బిలీవబుల్ అనమాట. హ్యాండ్ స్టాండ్, హెడ్ స్టాండ్, మొత్తం మోస్ట్ అడ్వాన్స్డ్ యోగాసనాస్ 9th month. నాకు భయం వేసేది, వెళ్ళి ముందుకు వచ్చేసేది, అంటే చాలా పెద్దదన్నమాట. ఆ చేసినప్పుడు కూడా అది ఇలా డ్రెస్ కూడా చిన్నదనమాట, పొట్ట బయటకుంటే నాకు భయం వేసేది. ఆ హ్యాండ్ స్టాండ్, హెడ్ స్టాండ్ చేసినప్పుడు అయితే నాకు ఏమో నేను తప్పు చేస్తున్నానా ఎక్కడైనా ఏంటి అంటే, ఒకటి దేవుడి దేవాలో ఏం జరగలేదు కాబట్టి ఫైన్, ఏం జరుగుంటే చాలా రిగ్రెట్ ఉండిపోతుంది కదా. ఇంకా అంటే ఒకసారి ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రీకాల్ చేయలేం. సో దేవుడి దేవాలయం ఏంటంటే అంతా జరిగింది, హ్యాపీగా జరిగింది, రికార్డ్ క్రియేట్ చేసింది. శంకర్ కడుపులో ఉంటుండగా వాళ్ళ అమ్మ రికార్డ్ కొట్టింది, వీడు కూడా 4.5 years తర్వాత రికార్డ్ కొట్టిండు. పాప బాబు రికార్డ్స్ ఏంటి? పాప కూడా స్కిప్పింగ్ లో, అంటే 1 కాల్ పైన చేయాలి, 1 leg పైన స్కిప్పింగ్ చేయాలి, ఫాస్టెస్ట్ ఇన్ షార్ట్ డిస్టెన్స్ లో. అది కూడా నెక్స్ట్ శంకర్ వచ్చి వాడు స్పెషల్, అమ్మ అందరికంట స్పెషల్ జెస్సీది శంకర్ది ఇద్దరిది కూడా. నేను ఎందుకంటే అంటే నాకు జ్యోతికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే ఏంటి, దాని ప్రైడ్ ఏంటి తెలుసు, మాకు పిల్లలకి తెలియదు కదా. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేయమని కూడా నో చెప్పలేదు. అలా శంకర్ది రికార్డ్ ఏంటంటే వాడు జపనీస్ గాయ రికార్డ్ బ్రేక్ చేశాడు అనమాట. అంటే 35 years వాడు కొట్టిన రికార్డ్ని మన తెలుగు మాట్లాడే 4.5 వయసు గల శంకర్, అది ఇండియన్
ఛాలెంజ్ చేసి బ్రేక్ చేసాడు అనమాట. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై Definitely. సన్ అండ్ మై డాటర్ జస్మిత అండ్ శంకర్. ఆ రికార్డ్ ఏంటి మాస్టర్? అంటే ఇప్పుడు ట్రంప్లిన్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడే ట్రంప్లిన్స్ కాదు, ఒలింపిక్స్ లో మనకి ట్రంప్లిన్స్ ఉంటాయి, జంపింగ్స్ ఉంటాయి కదా, అందులో వాడే ట్రంప్లిన్స్ పైన స్కిప్పింగ్ చేయాలి. ఓకే. అది యాక్చువల్గా జంప్ ఉంటుంది, బౌన్స్ ఎక్కువ ఉంటుంది, మనం 2-3 బౌన్స్ చేసిన తర్వాత జారిపోతాం ఒకవేళ మనకి బ్యాలెన్స్ లేకపోతే. అది ట్రైన్ అయి ఉండాలి. అలాంటి ట్రంప్లిన్ పైన స్కిప్పింగ్ చేయాలి నాన్ స్టాప్ గా. 1 minute లో ఎవరైతే ఎక్కువ చేస్తారో దే విల్ బి ది రికార్డ్ హోల్డర్. అది ప్రీవియస్ గా జపాన్ లో ఒక అతను బ్రేక్ చేశాడు, అది రికార్డ్ క్రియేట్ చేశాడు. 1 minute లో 125 ఐ థింక్ 124 అతను ఆ రికార్డ్ కొట్టి 4.5 years అయింది, ఎవరు మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు. అదే 4.5 years తర్వాత 4.5 years వయసు గల శంకర్ 135 వేసి రికార్డ్ బ్రేక్ చేశాడు. అమేజింగ్ అమేజింగ్. బిగ్గెస్ట్ అసలు బిగ్గెస్ట్. ఎందుకంటే నా లైఫ్ లో నేను చనిపోయే లోపల వరకు కూడా నేను ఏదైనా గర్వకారణంగా ఏదంటే 4.5 వయసులో నా కొడుకు శంకర్ రికార్డ్ బ్రేక్ చేశాడు రా అంటే గర్వంగా చెప్పుకుంటాను. నేను చేసింది నేను ఎప్పుడు గ్రేట్ గా ఫీల్ అయ్యాను, నా పిల్లలు చేసింది ఎప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ వెన్ ఐ వాస్ వెరీ సమ్ టైమ్ వెన్ ఐ వాస్ డౌన్ ఆర్ లో ఐ విల్ సీ మై కిడ్స్ రికార్డ్స్ అనమాట. ఓకే, అదేంటంటే అది ఒక జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ లో జరిగింది అనమాట. అక్కడ చైనీస్ వాళ్ళు అందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద పర్సనల్ ట్రైనర్స్ కానీ జిమ్నాస్టిక్స్ ట్రైనర్స్ కానీ ఆ అసోసియేషన్ లో ఒలింపిక్స్ కి వాటికి ట్రైన్ అయ్యే ప్లేస్ అది. అలాంటి వాళ్ళు క్లాప్స్ కొట్టి రికార్డ్ అంత అయిన తర్వాత శంకర్కి అప్రిషియేట్ చేశారు వాళ్ళు. ఆ సిటీలో ఉన్న చైనీస్ మీడియా అంతా కూడా నా కొడుకు గురించి షేర్ చేసింది. ఇంత వయసులో ఈ అబ్బాయికి పొటెన్షియాలిటీ అని. అది నాకు ఇంకా ఎమోషనల్ ఏంటంటే వాడు రికార్డ్ అటెంప్ట్ చేయడానికి ముందు జ్యోతి వాడిని తిట్టేస్తుంది, నువ్వు చేయకపోతే ఎలాగా, నువ్వు చెయ్యాలి, నువ్వు మొత్తం చూడు ఎంతమంది ఉన్నారు చూడు మొత్తం అందరూ. వాడికి తెలీదు రికార్డ్ అంటే ఏంటి, వాడిని ట్రై చేస్తుంది, తిట్టేస్తాడు, కొద్దిగా ఎడుమొఖం పెట్టేశాడు. నేను జ్యోతి నువ్వు బయటకు వెళ్ళిపోతావా అన్నాను, నువ్వు అర్జెంట్ బయటకు వెళ్ళిపోయాను. ఏంటంటే నువ్వు వాడికి స్ట్రెస్ అవ్వకూడదు ఈ టైంలో, వాడికి నువ్వు ఆయన రిలాక్స్ చేయాలని చెప్పి పక్క వెళ్ళిపోయింది. డాడీ ఇలా రా అని అనమాట. నాన్న చెప్పండి, నీకు నాన్న అంటే ఇష్టమా కాదా అన్నాను. నాన్న అంటే ఇష్టం కదా, నీకు నిజంగా నాన్న మీద ప్రేమ ఉంటే, నీకు నాన్న ఇష్టం అంటే 1 నిమిషం ఆగుకుంటా చేయాలి నాన్న స్కిప్పింగ్. నువ్వు అందరూ చూస్తున్నావు, అందరూ నిన్ను సూపర్ అంటారు నాన్న, అందరూ నిన్ను సూపర్ అంటే డాడీకి చాలా ఇష్టం, డాడీకి హ్యాపీగా ఉంటుంది నాన్న అంటే సరే నాన్న చేస్తాను అన్నాడు. వాడు మరి అంటే ఎమోషన్ అంటే పిల్లల తల్లిదండ్రుల మీద పెట్టుకునే ఎమోషన్, అది మనం పాజిటివ్ వేలో తీసుకెళ్తేనండి దే విల్ గో టు వెరీ బిగ్ హైట్స్ యాక్చువల్లీ. ఆ ఎమోషన్ వాడు క్యారీ చేసి మా నాన్న హ్యాపీ చేయాలి నేను ఇవన్నీ కాదని చెప్పని 1 time అటెంప్ట్ అని మీరు మీరు నమ్మరు, 132 నాకు కూడా నాన్ స్టాప్ అంటే సెకండ్కి 3 నుంచి 4 చొప్పునాడు వాడు స్కిప్పింగ్ చేసాడు. చేసి అంత కదా నాన్న హ్యాపీ అన్నాడు. డాడీ అది నిజంగా నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్. ఆడు గిన్నిస్ రికార్డ్ కొట్టిన దానికంటే కూడా ఆడు నాన్నని ఎమోషన్ క్యారీ చేసి నాన్న కోసం చేయాలని ఆడు ఎప్పుడైతే అది చేశాడో నాకు చాలు, ఇంకా నాకు దేవుడు ఎలాంటి కొడుకునిచ్చో నాకు అనిపించింది. అంటే అప్పటి నుంచి కూడా నాకు జ్యోతి అంటే ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. అప్పుడప్పుడు నన్ను తిట్టినా కూడా ఏం పర్లేదు లేవే, నువ్వు నాకు మంచి కొడుకునిచ్చావు చాలా. మాస్టర్ మాట్లాడారు, లేకపోతే మామూలుగా ఉండేది కాదు. పోన్లేండి, మీరు ఎప్పుడు అలా హ్యాపీగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ శంకర్ నాన్న, కంగ్రాచులేషన్స్ జెస్సీ, నీకు కూడా చాలా చాలా సంతోషం. రైట్, అయితే ఈ రికార్డ్స్ ని మీరు తీసుకున్న తర్వాత చిరంజీవి గారిని కలవటం, చిరంజీవి గారు అంటేనే మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు ఇన్స్పిరేషన్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్. డాన్స్ అనే మాట వచ్చిందంటే చిరంజీవి గారే, ఇంకో మరో మాటే లేదు. ఇంక ఎన్ని తరాలు మారినా ఇది ఇలాగే నిలిచిపోతుంది. ఆయన స్టామినా అట్లాంటిది కదా. ఆయనను కలవటం, ఆయన మిమ్మల్ని అప్రిసియేట్ చేయటము, రెగ్యులర్ గా మీతో మాట్లాడటము, ఇదంతా ఒకసారి చెప్పండి, ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? యాక్చువల్గా చిరంజీవి గారు కలవడానికి మెయిన్ రీజన్ సుమన్ టీవీ, మీరు నమ్ముతారా? ఎందుకంటే నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నాది అనౌన్స్ అయింది రిజల్ట్. అప్పుడు నేను ఇంటర్వ్యూకి పిలిచాను సుమన్ టీవీ వాళ్ళు. నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మన ప్రభు గారు వచ్చారు. ప్రభు గారు వచ్చి అంటే నా ఫ్యామిలీ అంతా ఉన్నారు అక్కడ. అప్పుడే ప్రభు గారు చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేశారు. అది నేను చూశాను. ప్రభు గారు వచ్చిన ఏంటి సార్ మా బాస్తో ఇంటర్వ్యూ చేశారు, చాలా బాగుంది సార్ అన్న అనమాట. ఎవరు మీరు అని అంటే నేను సో అండ్ సో ఇలాగండి అని చెప్తే, ఏంటి మీరు వెరైటీగా ఉన్నారు, జనాలు కొద్దిగా ఇక్కడ ఇండియా వల్ల కనపట్లేదు మీరు. సార్ ఇక్కడే సార్, నాది వైజాగ్ అండి, నేను ఇక్కడే మొత్తం నా స్టోరీ అంతా చెప్పాను అనమాట. అవునా అంటే నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటే అవునా సరే అని చెప్పి అన్నారు. అంతా అయిపోయింది, అంతా అక్కడితో అయిపోయింది. నా డీటెయిల్స్ అని తీసుకున్నారు, నా నెంబర్ తీసుకొని నీవన్నీ ఒకసారి నాకు పంపించోయా అని అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. అదే ఆయన చిరంజీవి గారికి పంపించారు, నా ఇంటర్వ్యూ నా డీటెయిల్స్ అన్ని కూడా చిరంజీవి గారికి పంపించారు.
పంపిస్తే వావ్ అన్న అతను అంటే నా అభిమాని చైనాలో ఇంత సెటిల్ అయ్యాడా, ఇంత చిన్న ప్లేస్ నుంచి వెళ్ళి, వావ్ నైస్ చాలా బాగుందని చెప్పి, అయితే ఆ అబ్బాయి ఉంటే నా దగ్గర తీసుకురా ప్రభు, ఉంటే ఊర్లో ఉంటే అని చెప్పాను. నేను అప్పటికే చైనా వెళ్ళిపోయాను, నెక్స్ట్ డే వెళ్ళిపోయాను నేను. ఓకే, నేనేమనుకోనంటే నాకు తెలియదు కదా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు Exactly. ప్రభు గారికి నేను ఆ రోజే ఫస్ట్ టైం చూడడం, నాకు తెలియదు ఆయన అవన్నీ కామన్గా ఎన్ని చెప్తూ ఉంటారు కబుర్లు, ఎన్ని వేస్ట్ అని అనుకున్నాను. బట్ ఇట్ హ్యాపెండ్ అనమాట. అంటే అది నమ్మలేదు అసలు. నాకు తిరిగి ఫోన్ చేసి వచ్చేసారు వెంటనే. ఎక్కడ ఉన్నాయో అన్నారు. సార్ నేను చైనాలో ఉన్నా చెప్పండి అంటే, బాస్ రమ్మన్నారు, ఎక్కడ ఉన్నారు? "హా, ఏంటి సార్ మీరు చెప్తుంది నిజమంటే, అంటే ఊర్లో ఉంటే తీసుకురమ్మన్నారంటే, ఇంకా నాకు మీరు చెప్తే నెంబర్ కింద నుంచి పై వరకు నాకు బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయిందో ఏమేం జరిగింది తెలియదు, మొత్తం ఊళ్ళంతా షివరింగ్. ఆ, రమ్మన్నారా ఏంటంటే, అదేనయ్యా మీ అన్నీ చూపించాను, బాస్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, రమ్మన్నారంటే, సార్ నేను వస్తాను సార్, మరి అవకాశం ఉందంటే వచ్చేస్తానంటే, ఇప్పుడు నేను చేయను ఇంతకే వద్దయ్య బాబు, ఉమ్, చిరంజీవి గారికి చెప్పారంటే విషయం. ఆయన బాబు వెళ్ళిపోయాడు, అబ్బాయి చైనా వెళ్ళిపోయాడండి, లేడు ఇక్కడ అంటే, అవునా సరే వెళ్ళిపోని పర్లేదు, నా ఫోన్ నెంబర్ అబ్బాయికి, లేదంటే ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ నేనే ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేస్తాను, ఈ లోపల అబ్బాయి ఏమైనా పని చేసిన ఏమైనా డ్యాన్స్ స్టూడియోలో ఉంటే నాకు పంపించు ప్రభు, నేను చూస్తాను అని చెప్పని అన్నారట. ఆయన నాకు పంపించాడు, అతనికి ఆ చిరంజీవి గారు పంపించారు. అతను నాకు ఫోన్ చేశాడు, వద్దన్నారా ఎందుకైనా వెళ్ళిపోయావు కదా అక్కడికి, చాలా దూరంగా ఉన్నావు కదా, డబ్బులే ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ టికెట్కి వెళ్ళి, చిరంజీవి గారికి ఇష్టం ఉండేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే మాత్రం మిమ్మల్ని కలుస్తాను అన్నారు, ప్రామిస్ చేశారు, మీకు టైం ఇస్తాను కదా. సార్ నా వల్ల కాదు, ఇంకా నేను నేను ఉండలేను. ఆగలేను, నేను అంతరిక్షంలో ఉన్నా, ఇక్కడ చైనాలో రావాలి. ఉద్యోగం పోయినా పర్లేదు, నాకు ఇది సంపాదన పోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నాకు ఆయన చూస్తే ఇంకా నాకు పని అయిపోద్దండి, ఇంకా నాకు లైఫ్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది నాకు అంటే, చిరంజీవి గారికి ప్రభు గారు చెప్పానండి, ఇలా పాపం ఏడుస్తున్నట్టు కుర్రోడు అంటే, కొన్ని రమ్మని అని చెప్పాను. మొత్తం ఫ్లైట్ మొత్తం నలుగురు వచ్చారు. నలుగురు రెడీ అయిపోయి, మేమే అనుకున్నామంటే ఆ టైంలోనే వైరస్ అంతా వ్యానిష్ అయింది, అంటే వైరస్ క్లోజ్ అయ్యి అప్పుడే అంతా నార్మల్ అయింది అనమాట లైఫ్ అందరికి. ఉమ్, మేము ఎక్స్పెక్ట్ చేసామంటే, మనం చైనా నుంచి వచ్చాం కదా, మనకేం కోవిడ్ ఏ ఉంటుంది అనుకుంటారు, ఒక వన్ వీక్ వరకు మనం కలవర్లే అయినా బాస్, క్వారంటైన్లో మనకు ఎలా ఉంచుతారులే అయినా అని మేము అనుకుని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే కరోనా అంటే అందరికీ భయమే కదా. ఎవరికే కదా, చిరంజీవి గారు అయినా ఎవరైనా ఏదైనా, కరోనా ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. కరెక్ట్. అది మేము అలా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. మనల్ని ఖచ్చితంగా కానీ మేము ల్యాండ్ అయిన మరుసటి రోజే మమ్మల్ని రమ్మన్నారు. అప్పుడే సర్ప్రైజ్ నేను, అదేంటి మనం అనుకున్నది వేరు, ఆయన వెంటనే రమ్మన్నారంటే, అప్పటి వరకు ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం అన్నీ కూడా ఇంకొక 100 రెట్లు పెరిగింది. అంటే చాలా గ్రేట్ కదా ఆయన, మన ఇలా రమ్మన్నారని. వచ్చిన వెంటనే హగ్ చేసుకున్నారు, మా పిల్లల్ని పట్టుకున్నారు, అసలు చాలా ముద్దుగా చూసారు. ఇంకా ఆశ్చర్యపోయాను, అంటే డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేస్తారేమో ఒకవేళ మనం చైనా నుంచి వచ్చాను, అలాంటిది ఏమీ లేదు అసలు. సర్ప్రైజ్ అసలు. అంటే ఇంక లైఫ్లో ఎవరికైనా ఒక బ్రేకింగ్ పాయింట్ అని కానీ టర్నింగ్ పాయింట్ అని ఉంటుంది, అలా నా లైఫ్లో ఏంటంటే ఫుల్ఫిల్ అయింది అనమాట, హార్ట్ ఫిల్డ్ విత్ జాయ్ అనమాట. ఓకే అంటే ఒక మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు మనం చైనాలో సెటిల్ అయ్యామంటే ఆయన వల్లే. అంటే ఆయన శభాష్ అనటం అన్నారు. అసలు అలాంటి మనిషి పక్కన కూర్చోవడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఆయన అన్నీ అడిగారు మమ్మల్ని, చైనా ఎలా వెళ్ళిపోయి విజయ్ నువ్వు, అసలు చైనా అంటే అందరూ కొద్దిగా ఆడ్గా చూస్తారు కదా, లాంగ్వేజ్ రాదు కదా, నువ్వు ఎలా వెళ్ళిపోయావు, ఫ్యామిలీతో ఎలా వెళ్ళిపోయావు అని చెప్పి అడగడం. సరే రేపు మీ అందరూ ఇంటికి వచ్చేసేయండి అని చెప్పడం. సూర్యక మేడం గారితో కల్పించి ఆవిడ కూడా అడిగారు, ఎలా ఉన్నారమ్మా బాగున్నారా అని చెప్పని. రాత్రి అంతా చిరంజీవి గారు మీ గురించే చెప్పారమ్మా అంటే, నాకు ఇంకా అదేంటి బాబు చిరంజీవి గారు మా గురించి చెప్పడేంటంటే, పిల్లలు బాగా పెంచుతున్నారు మీరు, వెరీ గుడ్ అన్నారు. చిరంజీవి గారు కూడా చాలా గ్రేట్ వర్డ్ చెప్పారు ఆ రోజు. మా పిల్లలిద్దరికి అన్నారన్నమాట, అమ్మ జస్మిత శంకర్ అంటే, శంకర్ వినలేదు అంటే చిన్నపిల్లలు కాబట్టి, గొప్ప తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులు మీకు బంగారు భవిష్యత్తు వేశారు, చైనా అనే గొప్ప దేశంలో పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు, మీ అమ్మకి నాన్నకి ఎప్పుడు లాయల్గా ఉండాలని చెప్పి చాలా మంచి గొప్ప మాట చెప్పారు ఆయన. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికీ టచ్లోనే ఉన్నారా? ఎప్పుడైనా మీరు అంటే మీరు స్టేటస్లు అవి చూస్తూ ఉంటాను, ఒకవేళ ఆయన మీకు రిప్లై ఇచ్చినా స్టేటస్ పెట్టటము అంటే మీరేం డిస్టర్బ్ చేయరు? ఒకవేళ ఆయన నుంచి ఏదైనా ఇయర్లీ వన్స్ ఆయనకి హ్యాపీ బర్త్డే కానీ బెస్ట్ మూమెంట్ అని పెడతాను, ఆయన కూడా రిప్లై ఇస్తారు. ఒకసారి అయితే హ్యాపీ న్యూ ఇయర్ కి ఆయనే మెసేజ్ పెట్టారు, పార్టీ చేసుకున్నారు రోజు. డెఫినెట్లీ అదే హ్యాపీ న్యూ ఇయర్. అసలు మెయిన్ ఏంటంటే నాకు ఇంకా ఎమోషనల్ అంటే, చిరంజీవి గారు మా అందరికి బట్టలు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇట్ వాస్ గ్రేట్ మెమొరీ. నెక్స్ట్ నైస్. అంతా ఇంక ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇవన్నీ చాలా గోల్డెన్ మెమరీస్. ఇవి ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే ఎక్సైట్మెంట్, అదే ఫీల్ ఉంటుంది. సో ఇట్ వాస్ సో నైస్ అన్నమాట. అమేజింగ్. అయితే
మీకు కార్డు ఉంది, మీరు ఖచ్చితంగా కొరియోగ్రఫీ చేయొచ్చు, మీరు డాన్సర్ గా పని చేస్తున్నారు, బోల్డ్ సినిమాలు చేశారు కదా, ఇష్కలో మీరు భలే అందంగా కనబడతారు ఒక పాటలో, ఇష్క సినిమాలో భలే కనబడతారు మీరు. నితిన్ బ్యాక్ సైడ్ ఉంటారు, చాలా చక్కగా కనబడుతుంటారు. సో డాన్సర్ గా చేశారు కాబట్టి అన్ని మీకు అర్హత ఉంది ఖచ్చితంగా కొరియోగ్రఫీ చేయడం. మరి చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేస్తారా? ఆయన ఇస్తే ఎందుకు చేయము? మరి అడుగుతున్నారా? అడగాలి. అడగండి మాస్టర్, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. మీ మంచి చిరంజీవి గారి కొరియోగ్రఫీ చేయాలని ఏ డాన్స్ మాస్టర్ అనుకోదు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అనే కాదు, ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఏ క్రాఫ్ట్ నుంచి వచ్చినా కూడా టోటల్ గా ఎవరైనా సరే చిరంజీవి గారికి చేస్తే ఓ పని అయిపోతుంది అనుకుని అందరూ ఉంటారు కదా, లైఫ్ టైం అచీవ్మెంట్. కాబట్టి నేను అలాగే ఖచ్చితంగా ఆయనతో చేస్తే బాగుంటది ఏంటి కాదు, మన లైఫ్ అసలు ఇంకా ఓకే నైస్, మనం ఏదైతే అనుకున్నామో అది జరిగిందిరా బాబా అని ఒక మన రిలాక్సేషన్ కావాలన్నా, మన జీవితం ధన్యమైంది అనుకున్నా, ఆయన సాంగ్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఫుల్ఫిల్. అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఎందుకంటే యూనిక్ స్టైల్లో ఒక కొత్తగా చూడొచ్చు చిరంజీవి గారు డాన్స్. నేను చిరంజీవి గారికి చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి యూనిక్. అంతే, ఇంకంతే, అది చూడాల్సింది. ఇందులో ఎట్లాంటి ఎగ్జాజరేషన్ లేదు, అంతే, అది అంత దేవుడి దయ. అంతే. ఆయన ఇస్తే ఆ పైన శివశంకర్ వరప్రసాద్ ఇస్తే, శివశంకరుడు ఇస్తే ఈ శివశంకర్ వరప్రసాద్ గారు మనం చేసేది, ఆ దేవుడు ఒప్పుకుంటే ఇస్తే ఆయన. స్వామి అమేజింగ్ మాస్టర్. చైనా గురించి మాట్లాడుకుందాం మాస్టర్. ఆఫ్ కోర్స్. నేను నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, బాంబేలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది. తను చైనాలో ఫ్యాబ్రిక్స్ కొనటము, ఇక్కడ మళ్ళీ బిజినెస్ చేయటం లాంటివి చేసేదన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తను ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకునేది. ఓకే, అక్కడి నుంచి ఫ్యాబ్రిక్ తీసుకురావడానికి ట్రాన్స్లేటర్ని పెట్టుకునేది. ట్రాన్స్లేటర్ మాట్లాడుతుండేవాడు. తను మాట్లాడుతూ ఆ స్ట్రీట్స్లో మాట్లాడుతూ ఆ ట్రాన్స్లేటర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను అడిగింది, ఏంటి మీరందరూ మీ ఫేసులు ఏ ఫేస్ చూసినా ఒకేలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవరా మీరు అని అంటే, వాడు అవాక్కయ్యి ఏం మాట్లాడుతున్నారు, ఇండియన్స్ ని చూస్తే మాకు అలా అనిపిస్తుంది అని తను చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమిటి మన మొహాలన్నీ ఒకలాగా ఉన్నాయి, ఆయన మొహంలో నీ మొహంలో నా మొహంలో. చైనీస్ అలా కాదు, అన్ని చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న ముక్కులు, తెల్లగా పిండి ముద్దల్లాగా ఉంటారు. ఎలా గుర్తుపడతారు వాళ్ళని? నీకు అలవాటయ్యాయి ఆ ఫేసెస్. సో చెప్పండి, హౌ ఇస్ ద లైఫ్ ఇన్ చైనా? ఇప్పుడు మీరు అన్నారు కదా చైనీస్ వాళ్ళు అందరూ ఒకలా ఉంటారని. నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కూడా నా స్టూడెంట్ ఒక అమ్మాయి అదే అడిగింది, ఏంటి సార్ మీరు మీ ఇండియాలో అందరూ ఒకలా ఉంటారని. మిమ్మల్ని అలా అనుకుంటాం, అందరూ ఒకలా ఉంటారని. అంటే లేదండి, అయినా మీ ఇండియా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారండి అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే చైనీస్ వాళ్ళు ఉన్న నాకు నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు. మనం అని కాదు, ఎవరైనా కొంతమంది యాక్సెప్ట్ చేయం. తప్పు మన వైపు ఉన్నా, లేదా లోపం మన వైపు ఉన్నా మనం అంటాం. మనం వాళ్ళ కాదు, మాకు కళ్ళు అయి సరే బాగు విజయ్, మాకు ఐలాషెస్ అయి ఉండవు, మీ ఇండియా అమ్మాయి ఎవ్రీవన్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు అంతే. ఎవరు చూసినా కూడా చాలా అందంగా ఉంటారు. అప్పుడు నేను అఫ్ కోర్స్ అందంగా ఉంటారు, అందుకే ఎప్పుడు కూడా ఇండియన్సే వస్తారు. మిస్ యూనివర్స్ కానీ మిస్ ఇండియా కానీ అందరూ కూడా ఇండియా ఎక్కువ 90% ఎప్పుడు కూడా ఇండియన్సే వస్తారు. ఎందుకంటే బ్లెస్డ్ మేము, అంతే అందంగా ఉంటాం మేము అంటే. అవునా, చాలా ఇష్టం మాకు, చాలా అందంగా ఉంటారు మీ ఇండియన్స్ అందరూ కూడా. అదే అంటే మనకు ఒక 2-3 days అలవాటు అయిపోతే మనం గుర్తుపడతాం. నేను ఫస్ట్ 2-3 days నేను ట్విన్స్ కదా, అక్కడ ఏదో ఉంటది కదా, ఒకే మనిషి 7గురులా ఉంటారు. ఒక్కొక్కసారి అలా ప్రత్యక్ష అవుతారు మనకి. ఈ అమ్మ ఎవరు రా బాబు అని మనకి ఒక్కోసారి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటది. అందులో ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలా హెల్తీగా ఉండటం వల్ల ఏంటంటే 70+ ఉన్న వాళ్ళు కూడా మనకి 30+ లా కనిపిస్తారు. ఇప్పుడు నా డాన్స్ క్లాస్ లో కొన్ని ఫిట్నెస్ క్లాసెస్ ఉంటాయి, అందరూ కూడా మాక్సిమం 50+, 60+ ఉంటారు. బట్ దే డోంట్ లుక్ లైక్ 50, దే లుక్స్ లైక్ 30+. ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంకా వాళ్ళు తిండి కూడా చాలా కంట్రోల్ గా ఉంటారు. తిండి గురించి మాట్లాడాలి అంటే చైనా తిండి మాట్లాడాలి మాస్టర్. చైనా వాళ్ళు అయ్యి బాబోయ్ ఇది అది అని కాదు, ప్రతిదీ తినేస్తారు కదా. మాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు చెప్పాలి, మీరు అక్కడ ఉంటున్నారో ఓవర్ పీరియడ్ లైక్ 17 years నుంచి ఉంటున్నారా? more than 16, nearly 17 years నుంచి, 17 years నుంచి ఉంటున్నారు కాబట్టి యు ద రైట్ పర్సన్ టు సే దిస్. ఇక ఈ జీవి ఆ జీవి అని కాదు, మనకు భయానకంగా అనిపిస్తుంటాయి బొద్దింకలు, పాములు, కుక్కలు, ఎలుకలు. ఎట్లా మాస్టర్, హౌ డు యూ సే ఇట్ హెల్తీ అండ్ యూనో? అంటే ఇప్పుడు మనం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ సోషల్ మీడియాలో చూసి
అందరూ అలాగే ఉంటారని ఆ. కూడా నెంబర్ అది మైనస్ నెంబర్ తప్పు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు నెంబర్ 2 Hmm. చైనా అనే కాదు Hmm. చాలా అదర్ కంట్రీస్ కూడా ఈ బొద్దింకులని ఇవన్నీ కూడా తింటాయి తింటారు వాళ్ళు యాక్చువల్గా కామన్ గా ఓకే కానీ అందరూ అలా కాదు 95% ఇలా తినరు Hmm. అంటే చైనాలో వెరీ ఇంటీరియర్ ప్లేసెస్ ఉంటాయి కదా మరీ పల్లెటూర్లు ఉంటాయి కదా అక్కడ వాళ్ళు తింటారు తప్ప కానీ ఈ స్నేక్స్ అని బొద్దింకులని బ్యాట్స్ ఇవన్నీ వాళ్ళు తింటారు కానీ ఈ సిటీ సైడ్ పీపుల్ చూసారా అలా తినే వాళ్ళని చూసారా నేను మీరు? చూసాను ఆ స్ట్రీట్స్ కి వెళ్ళారా? నేను వెళ్ళాను. వెళ్ళారు. వెళ్ళాను. ఏమిటి మీ ముఖ చిత్రం? పాములు ఉంటాయి లైవ్ మనం యాక్చువల్గా లైవ్ మనం యానిమల్స్ చూడడానికి ఇండియాలో జూకి Zoo కి వెళ్తాం కదా వెళ్తాం. ఇక్కడ మార్కెట్కి వెళ్ళిపోతే మనకి అన్ని కనిపిస్తాయి అంటే పెద్దవి కనిపించవు కానీ ఆ. మినిమం రేంజ్ అన్ని కూడా కనిపిస్తాయి ఓ మై గాడ్. అంటే ఇప్పుడు చైనీస్ కదా వియత్నాం ఉంది తైవాన్ హాంకాంగ్ సింగపూర్ బ్యాంకాక్. మలేషియా Hmm. బ్యాంకాక్ ఇవన్నీ కంట్రీస్ లో కూడా ఇవన్నీ తింటారు అయితే ఇలా తినడానికి చారిత్రక నిజాలు ఉంది. ఒకసారి మనం మాట్లాడుకుంటే ఉంది. 1958 లో భయంకరమైన కరువు వచ్చింది. Yes. అప్పుడు మరి ఫుడ్ ఏది తినడానికి లేని పరిస్థితుల్లో అది కూడా హా. మీరు చెప్పింది కూడా ఒక పాయింట్ ఇంకొక పాయింట్ కూడా చైనాకి వియత్నాంకి వార్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి Mm. ఎస్కేప్ అయ్యి Mm. అక్కడ దాక్కుంటున్నప్పుడు ఫుడ్ వాళ్ళకి ఏం దొరకక యానిమల్స్ అన్ని తినడం అక్కడ అలవాటైంది వాళ్ళకి. ఇంకా సర్వైవల్ కి ఇంకొక ఆప్షన్ లేక Yes, తినటం అనేది Yes, పైగా yes. ఫుడ్ ని వేస్ట్ చేయకుండా ఉండడం అనేది ఖచ్చితంగా చైనా వాళ్ళని చూసి నేర్చుకోవాలి అవును, అనేది నేను విన్నాను అవును, విన్నటువంటి it's true. అంశం. ప్రతి అంటే ఏదైనా జీవిని తినే పరిస్థితి ఉంటే ప్రతి పార్ట్ ని కూడా అసలు వదలకుండా వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. అవును. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే వేస్ట్ చేయకూడదు ఫుడ్. చేయకూడదు. ఇస్ ఇట్ సో? ఇట్స్ ట్రూ వేస్ట్ చేయరు ఫుడ్ Mm. వేస్ట్ చేయరు Mm. అది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. Mm. ఎర్లీ మార్నింగ్ 6:30 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ 11:30, డిన్నర్ 4:30 to 5:30. Hmm. తర్వాత వాళ్ళు ఏం తినరు ఇంకా. ఇంకా రెస్టారెంట్స్ కూడా ఓపెన్ ఉండవట కదా, ఉంటాయి. నిజమేనా? కొన్ని కొన్ని. బిజెస్ట్ సిటీస్ లో ఉంటాయి. Mm, mm, అంటే అకార్డింగ్ టు దేర్ వర్క్ స్టైల్ ఇంకా వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు, mm. చాయిస్ లేదు కాబట్టి వాళ్ళు నైట్ అవుట్ చేస్తారు ఎక్కువ. Mm. బట్ కామన్ గా రెగ్యులర్ గా చైనీస్ కల్చర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6:30, లంచ్ 11:30, డిన్నర్ 4:30, 5:30 అంతే. రైట్, హెల్దీగా ఉంటారు. Very నిజంగా. healthy. ఎందుకంటే ఎర్లీగా అంటే సన్సెట్ కి ముందు తినేవాళ్ళు డెఫినెట్ గా వెయిట్ లాస్ అవ్వటం కానీ అవును, చాలా బాగుంటుంది అసలు వాళ్ళ అవును, అవును. వాళ్ళ హెల్త్ అవును. చాలా బాగుంటుంది. హెల్త్ చాలా బాగుంటుంది. Mm. ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, Mm, mm, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇక్కడ మన కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ మనం బయటకు వెళ్తే వాళ్ళ వైఫ్ని మనం కాంప్లిమెంట్ చేయలేం. అయితే తిడతాడేమోరా బాబు, ఏంట్రా నువ్వు మా ఆవిడని కాంప్లిమెంట్ ఇవ్వడం ఏంటి అన్నట్టుగా మనం ఇది కల్చర్. చైనాలో కల్చర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక గ్యాదరింగ్ చేసుకున్నాం అనుకోండి, వావ్ టుడే యువర్ వైఫ్ లుక్స్ సో ప్రెటీ అని మనం అంటాం, Hmm. చాలా బాగా తయారైంది అంటే వాళ్ళు కాంప్లిమెంట్ తీసుకోండి, and happy అయిపోతారా హస్బెండ్? రేపు ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తాను, స్పాకేళ్ళు ఇంకా మంచి కొత్త బట్టలు కొనుక్కో అంటే ఎంకరేజ్ చేస్తారు అక్కడ. Super. అంటే చైనాలో అంతా కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఆన్ దిస్ నోట్, ఆ, ఆడవాళ్ళకి కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటారట, నిజమేనా? నిజం అది నిజం. మనకి ఇక్కడ ఏంటంటే మనం మగాళ్ళని కొనుక్కుంటాం, అక్కడ అక్కడ ఆడవాళ్ళకి కట్నం ఇచ్చి అదే వాళ్ళు హ్యాపీగా ఇస్తారు. అక్కడ ఇస్తారా? ఏంటంటే Mm, క్యూ కట్టాల్సిందే అబ్బాయిలు. mm. ఒక అమ్మాయి నచ్చిందంటే ఇంకా స్వయంవరం queue లాగానే. కట్టాల్సిందే అంతే. ఇంకా అసలు అక్కడ డిఫరెంట్ అంతా కూడా. Right. అది కూడా ఆ అమ్మాయి ఖచ్చితంగా నచ్చాలి. అది కూడా Mm, mm. అబ్బాయి ఎంత కట్నం ఇస్తానన్నా, నాకు ఒక ఇల్లు ఉంది అవన్నీ నీవన్నా కూడా స్టిల్ షీ మస్ట్ లైక్ హిమ్. Hmm. ఆ అమ్మాయికి నచ్చితేనే తప్ప పెళ్లి పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటారు, లేదంటే అండ్ అలాగే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పెళ్లి చేసుకోవాలి అని అంటే వాడికి ఇల్లు, కారు ఖచ్చితంగా ఉండాలి. ఆ కార్లు ఏమి చోటా మోటా కార్లు కాదు, బిఎండబ్ల్యూలు, బెంజ్లు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు అనేది కూడా విన్నాను. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది నార్మల్ లైఫ్ కావాలనుకుంటారు. కానీ మ్యాక్సిమం ఎందుకంటే చైనాలో రెండు వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. చైనాలో వర్క్ ఈజ్ వర్షిప్ అని, చైనీస్ లవ్ మనీ అనమాట. Mm. Chinese వాళ్ళకి love money. డబ్బు అంటే ఇంకా వాళ్ళకి అంత ఎంత ప్రాణం కదా వాళ్ళకి. డబ్బు అంటే ఇంకా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు అంతే, వాళ్ళకి హార్డ్ వర్కింగ్ అంతే. ఇంకా వేరే ప్రపంచం తెలియదు వాళ్ళకి. Right. పని చేస్తారు, మండే టు ఫ్రైడే పని చేస్తారు, సాటర్డే సండేస్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు. సేవింగ్స్ చేద్దామని కానీ ఏముండవా? అక్కడ అలాంటిది ఏం ఉండదు అక్కడ. తరతరాలు దాచేయాలి. అలా ఉండదు అక్కడ. ఎందుకంటే చైనాలో అక్కడ ఇండివిజువల్ గా మేము ఈ సైట్ నాది, ఈ 2 ఎకరాలు కొన్నాళ్ళు నాది, లేదు కదా, అది ల్యాండ్ ఉండదు. కొండాలి లేదు. టోటల్ గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. Mm, mm, ఇప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అంటే నేను గవర్నమెంట్ నుంచి ఒక 10 acres 5 acres కొనుక్కొని mm. అక్కడ నేను డెవలప్ చేసి నేను ఫ్లాట్స్ అమ్ముతాను. నమ్ముతారు. అది బిజినెస్. కానీ Mm. ఎవరికి ఇది నాది సైట్ అని అలా ఏమి ఉండదు. ఉండదు. అంతా టోటల్ అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అన్నమాట, Mm, mm, ప్లేసెస్ అన్ని కూడా. mm. సో ఇంకా అక్కడ అవకాశం లేదు. అవకాశం లేదు. ఏదైనా ఇల్లు ఇట్లా. కొనుక్కుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, క్యాష్ దాచిపెట్టుకుంటారు, బిజినెస్ చేస్తారు తప్ప కానీ Mm. ఈ టైప్ ఆఫ్ సేవింగ్స్ ఏమి ఉండవు. సేవింగ్స్ ఉంటాయి. అయితే అత్తగారులు కూడా ఫీమేల్ అనే దాని మీద కంప్లీట్ చేసేద్దాం. అత్తగారులు చాలా ప్రేమగా చూసుకుంటారు No. కోడళ్ళని అని విన్నాను. No.
పిల్లల్ని ఖచ్చితంగా నానమ్మలు తాతయ్యలే పెంచుతారు, అమ్మమ్మలు వీళ్ళే పెంచుతారు అని అన్నారు. నిజమేనా? నిజం అది. ఉమ్, వాళ్ళు చాలా ప్రేమగా చూస్తారు. అంటే కోడల్ని అంటే ఏదో యాంటీగా ఉండాలి, లేకపోతే గొడవలు ఆడుకోవాలి, ఏం లేవా? ఆ కాన్సెప్ట్ అనేది నేను చూడలేదు ఇప్పుడు వచ్చి. కోడల్ని కూడా కూతురులాగే చూస్తారు, అల్లుడిని కూడా కొడుకులాగే చూస్తారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు బిజీ షెడ్యూల్లో, ఆ గ్రాండ్ పేరెంట్సే చూస్తారు పిల్లల్ని. వాళ్ళు మండే టు ఫ్రైడే వాళ్ళు కష్టపడతారు, వర్క్ చేసుకొని డబ్బులు ఎర్న్ చేస్తారు. వీళ్ళు మండే టు ఫ్రైడే పిల్లలు చూస్తారు. వాళ్ళు వీకెండ్స్లో పిల్లలు చూసుకుంటారు. గ్రాండ్ పేరెంట్స్ వచ్చి వీకెండ్స్ బయటకి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్. అక్కడ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వాళ్ళందరూ వాళ్ళకి వచ్చి పెన్షన్స్ అన్ని కూడా మనవాళ్ళ మీద పెట్టుబడి పెడతారు. మీకు ఏం కావాలన్నా చదువుకోవడానికి వాళ్ళే ఇస్తారు. అంతా ఇంకా చాలా బాగా చూస్తారు. అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ కల్చర్, చైనీస్ కల్చర్లో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అంటే గొడవలు ఆడుకోవడం అనేది ఏముండదు, చాలా బాగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తారు. ఈ క్రైమ్ విషయం చెప్పండి, ఎట్లా ఉంటుంది? హౌ సేఫ్ ఇస్ చైనా? నాకు తెలిసి చైనా ఇస్ ద బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. గన్ కల్చర్ అనేది లేదు అక్కడ, లేదు అసలు. చాలా సేఫ్గా ఉంటుంది. ఎవరైనా ఎక్కడికైనా ఎనీ టైం వెళ్ళొచ్చు. మిడ్ నైట్లో కూడా మేము ఎన్నోసార్లు మిడ్ నైట్ బయటకు వెళ్తాం, హ్యాంగ్ అవుట్ సరదాగా ఫ్యామిలీ అంతా వెళ్తాం. అసలు ర్యాగింగ్ చేయడం కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం. ఇప్పుడు నా కూతురు ఉంది, పద్దు స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు మండే టు ఫ్రైడే నా కూతురు హాస్టల్లో ఉంటుంది. జస్మిత దానికి అదే స్కూల్కి వెళ్ళిపోద్ది, రిటర్న్ అదే వస్తుంది. ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకుని ఏదైనా బుక్స్ కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా దానికి ఇండివిజువల్గా ఏం పడినా ఒకరితే వెళ్తుంది. ఈవెన్ నైట్ ఎక్కడికైనా జస్ట్ 7:30, 8, 9:30, 10 వరకైనా సరే ఎక్కడికైనా ఒక బయటకు వెళ్ళాలన్నా కూడా సేఫ్గా వెళ్ళి మాకు భయమే ఉండదు అసలు. భయం లేదు అసలు. అంతే. నేను ఉన్నప్పుడు అయితే నేను జ్యోతితో చాలా ఇబ్బందులు పడ్డాను యాక్చువల్గా. ఆ ర్యాగింగ్ అని అవని ఇవని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్తా ఏం పర్లేదు, నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోరా, ఏం నాకు అసలు సేఫెస్ట్ కంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఉంటుంది, రూల్స్ అలాగ ఉంటాయి. పోలీస్కి ఫోన్ చేస్తే ఇన్స్టెంట్ గా ఇది ఇచ్చేస్తారు, తీర్పులు ఇచ్చేస్తారు అని కూడా వినడం జరిగింది. దాని గురించి చెప్పండి, నిజమా? నిజం. మరి కోర్టులు గీట్లు మాక్సిమం 90% అలాంటిదే ఉంటుంది. మరి మేజర్ అయితే కోర్టుకి వెళ్తారు తప్ప. కానీ ఇప్పుడు ఒక కమ్యూనిటీలో ఉన్న నా ఫ్లాట్ కి పక్క ఫ్లాట్ కి ఏదో గొడవ అయింది, ప్రాబ్లం వచ్చింది, ఫోన్ చేస్తారు. విత్ ఇన్ 2 minutes వస్తారంటే 3rd minute అనేది చాయిస్ లేదు. ఎందుకంటే అక్కడ ఎవ్రీ స్ట్రీట్ దే విల్ బి పోలీస్ స్టేషన్. అంటే ప్రతి స్కూల్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ప్రతి స్ట్రీట్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ప్రతి కమ్యూనిటీ కూడా పోలీస్ నెంబర్స్ ఉంటాయి. మనం ఎవరైనా కామన్ మ్యాన్ కూడా ఫోన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అంటే వస్తారు, చూస్తారు, ఇద్దరిని ఇంట్రోగేట్ చేస్తారు. ఫస్ట్ స్పాట్లో చూస్తారు. నిజంగా ఒకరి వల్ల ఒకరికి డ్యామేజ్ జరిగిందంటే డ్యామేజ్ ఎవరికైతే జరిగిందో వాడిని అడుగుతారు, నీకు ఎంత కావాలి కాంపన్సేషన్ అని. నాకు ఇంత కావాలంటే ఖచ్చితంగా ఇవ్వాల్సింది, అంతే. ఇక్కడ వేరే ఏమి లేదు. ఇంకా మరీ మేజర్ అయితే తప్ప ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, కోర్టుకి వెళ్తారు. కానీ ఆన్ స్పాట్ మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అక్కడ పోలీసింగ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ పోలీసులు మనం పిలిచామంటే ఫస్ట్ వచ్చి సెల్యూట్ చేస్తాడు పబ్లిక్కి, సార్ చెప్పండి సార్ అని ఇలా పెట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ వచ్చి విష్ చేయడం కానీ అక్కడ జనాలు పోలీసుల పైన తిరగబడతారు. నీకు ఫోన్ చేసి నువ్వు మమ్మల్ని తీర్పని చెప్పడం, నువ్వు ఆడికి సపోర్ట్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు లేటుగా వచ్చావేంటి, పోలీసు వాడు లేటుగా వస్తే ఆడికి ఫోన్ చేసి అక్కడ ఒక హెల్ప్ లైన్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా కూడా ఆన్ టైం పని చేయకపోతే వాడి మీద మనం కంప్లైంట్ ఇస్తే ఉద్యోగం పోతుంది అంతే, ఇమీడియట్గా. ఫైర్ అంతే, ఆన్ స్పాట్ 1 weekలో డిసిషన్ అయిపోవాలా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అప్డేట్ ఇవ్వాలి, సార్ మీరు చెప్పిన వాడికి ఉద్యోగం తీసేవాడి, అంటే ఏదో ఫైన్ వేసాను ఏదో ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఆడు చేయకపోతే ఇంకొకరు ఉంటారు, వాడు చేయలేదని. మొత్తం అందరికీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అన్లెస్ మనం ఏం తప్పు చేయకుండా చేయాలంటే ఇట్స్ బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లివ్. అయితే డివోర్స్ కూడా పొద్దున్న అప్లై చేస్తే సాయంత్రానికి డివోర్స్ ఇచ్చేస్తారని వినడం హ్యాపీగా. ఇదేంటి మాస్టర్? అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది స్టార్ట్కి వెళ్ళినప్పుడు, ఎందుకు మీ చైనీస్ గవర్నమెంట్ ఇలా విడదీసేస్తుంది జనాలు అంటే, అరే నాకు నచ్చలేదు అమ్మాయితో ఉండడం, లేదా ఆ అబ్బాయితో నచ్చడం నాకు ఉండట్లేదు, ఎవరో చెప్తే మీ ఇద్దరం ఎలాగా ఉండాలి, మా ఇద్దరికే నచ్చలేదు, అది మేము మా గవర్నమెంట్ చెప్పుకున్నాం, విడిపోయాం అంతే అంటారు. దీన్ని మళ్ళీ కలిసి ఉండండి, టైం తీసుకోండి, ఇవన్నీ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. ఫస్ట్ కలిసి ఉండమని చెప్పడం, గవర్నమెంట్కి అంత టైం లేదు. పెళ్లి చేసుకుంటారా చేసుకోండి, విడిపోతారా విడిపోండి, అంతే. ఇంక ఎక్స్ట్రాలు ఇవన్నీ కూడా మనం 2 సంవత్సరాలు చూద్దాము మారుతారేమో, మళ్ళీ 3 సంవత్సరాలు చూద్దాం, వాళ్ళ బర్త్డేకి మ్యారేజ్ డేకి కలుస్తారేమో, ఇవన్నీ అక్కడ ఏముండదు అక్కడ. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్టూడెంట్ ఉంది, ఒకరోజు ఒక అబ్బాయితో వచ్చింది, నా హస్బెండ్ అన్నది, అంతా అయిపోయింది. ఓకే 10 రోజుల తర్వాత ఒకరోజు మీ అబ్బాయి మీ ఆయన
డివోర్స్ మాస్టర్, ఐ డోంట్ లైక్ హిమ్ అంది. అదేంటంటే అసలు కామన్గా చెప్పింది. ఇక్కడ మనకంటే డివోర్స్ అంటే ఒక పెద్ద మహా పాపం, సొసైటీలో మనం బ్రతకలేము, అయ్యో మనందరం విమర్శిస్తారు, అక్కడ అలాంటిది ఏం లేదు. చాలా ఓపెన్ మైండ్. అంటే నాకు తెలిసి చైనీస్ వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు అంతే, సొసైటీ కోసం బతకరు. పక్కోడు ఏమనుకుంటాడో, మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, అరే పక్కోడు ఏమనుకుంటే నీకెంత, ఫస్ట్ నీ మనస్సాక్షిని అడగరా ఏమనుకుంటుందో అసలు. సో హ్యాపీగా ఉంటారు. చెప్తున్నా కదండి, వాళ్ళు హ్యాపీగా ఉండడే వాళ్ళ ధ్యేయం అంతే, ఇంకోటి పక్కోడు ఎలా పోయినా వాళ్ళు డబ్బుల్ని ప్రేమించాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలి. డబ్బు కూడా వాళ్ళు ఏంటంటే మండే టు ఫ్రైడే కష్టపడి మళ్ళీ సాటర్డే సండే డబ్బు ఖర్చు పెడతారు వాళ్ళు అంతే అంతే. ఇప్పుడు అందరూ కూడా టెస్లాలు వాడతారు, BMW వాడతారు, రేంజ్ రోవర్స్. అంటే మన కొన్ని కంట్రీస్ ఉన్న కార్స్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఓల్డ్ అయిపోతాయి అక్కడ. రైట్. పిల్లల్ని మరి 18 years తర్వాత పిల్లలు వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు బతకటమేనా హ్యాపీగా? మళ్ళీ అక్కడ కల్చర్ ఏంటంటే అక్కడ హస్బెండ్స్ ని ఆ పిల్లలు వెతుక్కుంటారు అక్కడ. మనలా ఇక్కడ పెళ్లి చూపులు రండి, మైసూర్ పాకం లడ్డూలు అన్ని పెడతామండి, తినేసి వెళ్ళండి, అమ్మాయిని చూడండి బాగుందా లేదా, అన్ని టెస్టులు చేయండి, చూడండి కళ్ళు బాగున్నాయా, గొంతు బాగుంది. అక్కడ ఏముండదు. 18 అయిపోయిన తర్వాత ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి మీరు ఎలాంటి వాళ్ళు చేసుకోండి, అక్కడ చేసుకోండి, ఏమీ ఉండదు. దే విల్ ఫైండ్ దేర్ సోల్మేట్, దే విల్ ఫైండ్ దేర్ పార్ట్నర్ అంతే. ఇట్లా గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేయడం లాంటివి ఏమైనా ఉంటాయా? ఓకే, మనంత గ్రాండ్ గా చేయరు, బట్ ఒక ఫంక్షన్ హాల్ అది బుక్ చేసి ఓన్లీ రిలేటివ్స్ నే పిలుస్తారు అనమాట, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ని, క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిలుస్తారు. కానీ మొత్తం మన వీధిలో పక్కింటి వాళ్ళు అలా పిలవడం అనేది జరగదు, బట్ గ్రాండ్ గా చేసుకుంటారు మ్యారేజ్. అది కూడా చాలా హ్యూజ్ పాపులేషన్ కదా, ట్రాఫిక్ విషయంలో ఎలా ఉంటుంది మాస్టర్ అక్కడ? అదే అంటే కొన్ని సిటీస్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది, మెట్రోస్ ఎక్కువ ఉంటాయి కదా. మెట్రోస్ చాలా 20 lanes కూడా ఉంటాయి. నేనున్న సిటీలో 32 lanes అన్నమాట, 32. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మన అన్ని వైడ్ రోడ్స్ అక్కడ. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఉంటుంది, ఆ బస్ కు వెళ్ళే దారి ఓన్లీ బస్సే వెళ్ళాలి. అందులో పొరపాటున ఏమంటే కారు వస్తే బస్సు గుద్ది వెళ్ళిపోయినా కూడా నాట్ క్రైమ్, ఎందుకంటే పబ్లిక్ ఆన్ టైమ్ లో వెళ్ళాలి అని చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెడ్ సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, ఎవడైనా ఇప్పుడు పాస్ చేస్తారు కదా, ఎవరైనా పాస్ జీబ్రా లైన్స్ పాస్ చేస్తారు నడుచుకునే వాళ్ళు, అయిపోయిన తర్వాత కూడా ఇంకా గ్రీన్ లో ఉన్నా కూడా వెళ్తున్నాడు అనుకోండి, ఎవరైనా గుద్దకూడదు వాడిని, యాక్సిడెంట్ చేయకూడదు. తప్పు నడిచేవాడిదైనా కూడా ఒకవేళ ఎవడైనా కారులో వచ్చి కూడా యాక్సిడెంట్ చేస్తే వీడే డబ్బులు ఖచ్చితంగా కట్టాలి. అక్కడ రూల్ అది. పబ్లిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంతే. నీకు BMW ఉంది కదా, టెస్లా ఉంది కదా, నువ్వు ఎవరన్నా గుద్దుకుంటూ వెళ్ళిపోతే తప్పు ఆడదైనా కూడా నో వే, మిస్టేక్ ఆడదైనా కూడా నువ్వు ఆగి వెళ్ళాల్సిందే, వాడు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళాలని అంటారు అంతే. నడుస్తున్నాడంటే ఆగాల్సింది అంతే. ఇంకా పొరపాటున ఎవడైనా కూడా పరిగెట్టి వెళ్ళి ఇలా ఎవడో ఇలా మంది ఎక్కువైపోయాడు అటు ఇటు వీళ్ళు కూడా వాడు వెళ్ళిపోయే వరకు ఆగాల్సిందే వీడు. చైనాలో కొంతమంది కామెడీ ఉంటుంది, అంటే కారు వాడు ఏదో యాక్సిడెంట్ చేస్తే వాడే డబ్బులు వరకు, కొంతమంది డబ్బుల కోసం తాగేసి వచ్చే కార్కే దాలే పడిపోతారు. ఒకసారి అయితే నేను క్లియర్ గా చూసాను, వాడు పడుకుని పోయి టైర్ దగ్గరికి ఎలా టైర్ దగ్గర పడుకుని పడేస్తాడు. కార్లో ఉన్నాడు, చాలా స్మార్ట్, వాడికి కెమెరా ఉంటుంది అనమాట. వాడు అలాగే ఉన్నాడు, 10 నిమిషాలు అయిపోయింది ట్రాఫిక్ జామ్, వాడు కదలలేదు. వాడు కదిలేడంటే వాడికి చిన్న డ్యామేజ్ అయినా ఒక 10 లక్షలు ఎంత ఫైన్ వేసినా కూడా వాడు ఇవ్వాల్సిందే. పోలీసులు వచ్చారు, అరే నువ్వు యాక్టింగ్ చేసి రారా బాబు అని చెప్పి, నీకు ఆస్కారం ఇవ్వాలి, నీకు నువ్వు బయటికి రా అంటే, సార్ గుర్తించాడు సార్, నేను చూస్తాను లేనా నువ్వు బయటికి రా. వాడు లోపలికి వెళ్ళి వాడు కెమెరా ఆన్ చేసి చూపిస్తే వాడు చక్కగా యాక్ట్ చేసుకుని ఇలా వచ్చి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ టైర్ కింద రావడం చూసాడు. పోలీసాడు, నాన్న నువ్వు యాక్టింగ్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి, నువ్వు ఎక్కువ మాట్లాడితే తీసుకెళ్తానంటే లైవ్ లో చూసి అసలు నేను ఒక 10 రోజులు నవ్వుకున్నాను. అంటే చైనాలో డబ్బులు ఇలా కూడా సంపాదిస్తారు అని కొంతమంది ఉంటారు కదా, కొద్దిగా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉంటారు, అది మాత్రం చాలా ఫనీ. నెలలో ఒక నంబర్ కార్ ని బయటకు రాకూడదు అనేది కూడా ఉంది. ఇప్పుడు 9 నంబర్ ఉంది, టోటల్ కౌంట్ చేస్తే 9. ఆ పర్టికులర్ డే రోజు ఆ 9 నంబర్స్ కార్స్ రాకూడదు. మంచి రూల్ కదా, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్ళాలి, మంచి రూల్ కదా. అటు పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు, ప్లస్ ట్రాఫిక్ ని కూడా కంట్రోల్. పొల్యూషన్ యాక్చువల్లీ చైనాలో మాక్సిమం ఎలక్ట్రానిక్ బైక్స్ ఎక్కువ, ఈవెన్ కార్స్ కూడా చాలా ఎక్కువ, ఎలక్ట్రికల్ ఎక్కువ. సో పొల్యూషన్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ అంటే అంత కాదు, బట్ ఓకే. ఈ బైక్స్ కానీ రైట్. అయితే మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఈవెంట్స్ కానీ డాన్స్ షోలు కానీ బాగా సంపాదించేవారు కదా? పర్వాలా, సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, ఎంత మిగిల్చాం అదే మీరు మిగిల్చడం అది లేదు, బాగానే సంపాదించేవారు. ఇక్కడతో కంపేర్ చేస్తే ఎక్కడ ఎక్కువ సంపాదిస్తున్నారు? చైనాలో బాగా సంపాదిస్తున్నారా? అంటే టు బి ఫ్రాంక్ కోవిడ్ ముందు బాగా సంపాదించాను, తర్వాత
అంటే తగ్గిందా? స్టైల్ మారిపోయింది అందరిది, అక్కడ లైఫ్ స్టైల్ కొద్దిగా కోవిడ్ తర్వాత అందరూ కూడా సేఫ్ గా ఉండడం స్టార్ట్ చేశారు. కోవిడ్ ఫేజ్ చెప్పండి మరి, ఎట్లా ఉండింది అప్పుడు? కోవిడ్ అంటే మరి ప్రపంచం అంతా నమ్ముతుంది ఇదే కోవిడ్ చైనా క్రియేట్ చేసిన, లేకపోతే చైనా చేసిన ఒక బయో వార్ కింద ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఒక స్టేట్లో, చైనాకి సంబంధించి ఒక స్టేట్లో దాన్ని చాలా చక్కగా డిజైన్ చేశారు. దానికి వ్యాక్సిన్ ఆల్రెడీ ఉంది అని కూడా వింటూ ఉన్నాం. మీరు ఆ కోవిడ్ ఫేజ్లో ఎలా ఉండేది చైనా? అంటే మేము వుహాన్కి దగ్గరగా ఉన్నాం వుహాన్కి. యాక్చువల్గా. మేము ఉండేది వుహాన్కి దగ్గరగా ఉన్నారా? అప్పుడు వుహాన్ సిటీకి బై ఫ్లైట్, బై ట్రైన్, ఫాస్ట్ ట్రైన్ 2 hours అంతే. ఆ పక్కనే ఉన్నాం మేము. అప్పుడు ఇంకొక 2 daysలో ఇంకొక షట్ డౌన్ అవుతున్నప్పుడు మాకు తెలిసింది. అంటే మేము ప్రిపేర్ కాలేము యాక్చువల్గా. బట్ చైనాలో ఉన్న వాళ్ళు చాలా మందికి గవర్నమెంట్ ఇంజెక్షన్స్ వేసింది, ముందే వేసేసింది అని కూడా విన్నాం. ఎంత నిజం అది? అది లేదు, లేదా అది అబద్ధం. చైనీస్ కే వేసింది, ఇండియన్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళకి కూడా వేయలేదు అని కూడా విన్నాం. దానికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వైరస్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది అన్న టైంలో, అంటే అక్కడ ఒక సిటీలో, ఇప్పుడు వుహాన్ అనే సిటీలో అతను మేయర్ ఉంటాడు అనమాట. అక్కడ ఆ మేయర్ కొద్దిగా అంటే ప్రిపేర్గా లేడని చెప్పని తెలిసినా కూడా అది పెద్ద సీరియస్ కాదులే అనుకొని వదిలేసాడు. అందరినీ కూడా లాక్డౌన్ చేయకుండా అతను సస్పెండ్ చేశారు యాక్చువల్, జీవితకైతే చేశారు యాక్చువల్గా అతన్ని. అంటే అందులో ఒక లీ అనే డాక్టర్ ఇన్ఫార్మ్ చేశాడు, అక్కడ వచ్చిన పేషెంట్స్కి చెక్ చేసి ఇది కోవిడ్ చాలా సీరియస్, ఇది మనం ఇది కంట్రోల్ చేయాలి, చాలా డేంజర్ వైరస్ అని. అతను ఏమనుకున్నాడంటే అది స్ప్రింగ్ ఫెస్టివల్ అనమాట. చైనీస్ న్యూ ఇయర్ అంటే చాలా పెద్దది, చాలా పెద్దది అనమాట. వాళ్ళకి అదే చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఆ టైంలో మనం లాక్డౌన్ చేస్తే బిజినెస్ డౌన్ అవుతుంది, మన వాళ్ళు అందరూ బయటకు వెళ్తారు, చాలా మంది వస్తే లాక్డౌన్ చేయకూడదు. అతను వేరే పాయింట్లో ఆలోచించి లాక్డౌన్ చేయలేదు. ఆ లాక్డౌన్ చేయకపోవడం వల్ల ఏంటంటే అంతా స్ప్రెడ్ అయింది యాక్చువల్గా. అప్పుడు మేము ఉన్న సిటీలో కూడా మా మొత్తం టోటల్ చైనా లాక్డౌన్లో ఉంది. అంటే నేను బేసిక్గా నేను అక్కడ ఉండి చూసినప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఆ వైరస్ అనేది చైనాలో వచ్చింది కాబట్టి ఈవెన్ ప్రపంచంతో కూడా ఇప్పుడు కొద్దిగా సేఫ్గా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు, వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది. ఇప్పుడు 10 రోజుల్లో వాళ్ళు అంత 10,000 మందికి సరిపడే హాస్పిటల్ 10 daysలో. అది నాకు తెలిసి వేరే కంట్రీస్కి ఇంపాసిబుల్ అది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మెడిసిన్. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో మెడిసిన్ తయారైన డ్రగ్స్ అన్ని కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. రైట్, అది చాలా కొద్ది మంది తెలుసు. అది రా మెటీరియల్ అంతా కూడా చైనా నుంచి. ఎందుకు నాకు తెలుసు అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చైనా వస్తుంటారు. ఎందుకు వస్తారంటే రా మెటీరియల్ అంతా మేము చైనా నుంచే కొనుక్కుంటాం వాళ్ళు చెప్తారు నాకు. అది చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఆ టైంలో కోవిడ్ టైంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. 6 months మేము ఇంట్లోనే ఉన్నాం. మీకు వచ్చిందా కరోనా? లేదు, మా ఇంట్లో నలుగురు ఎవరికి మేము కోవిడ్ ఎఫెక్ట్ అవ్వలేదు. మీరు అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారా? మేము వన్ టైం అంటే నేను పిల్లలకి ఇది నేను ఒప్పుకోలేదు. మేము ఇది డేంజరస్ వ్యాక్సిన్, ఇది మేము యాక్సెప్ట్ చేయమని ఫారినర్స్ నేను తీసుకున్నాను, కానీ నా జ్యోతి వీళ్ళు ఎవరు తీసుకున్నాను, నేను ఒప్పుకోలేదు. 6 months ఇంక లాక్డౌన్ అంతే. శంకర్ చాలా చిన్నవాడు, ఇంకా బయటికి వెళ్ళి వెజిటబుల్స్ కొనడానికి కానీ ఏం లేదు, ఇంకా అలా ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్. బట్ అఫ్కోర్స్ తర్వాత అంతా నార్మల్ అయింది. నేను ఈ మధ్య వింటుంది ఏంటంటే ఇదంతా వేరే ఒక కంట్రీ క్రియేట్ చేసిన వైరస్, ఇది చైనా ఎకానమీని డౌన్ చేయడానికి. ఇప్పుడు ఎవరు అనుకుంటారో మన ఇల్లుని మనం పాడు చేసుకోవాలని. ఇప్పుడు చైనా ఏ వైరస్ క్రియేట్ చేసిందంటే పక్క కంట్రీలో క్రియేట్ చేయాలి కదా. అంటే మనం మాట్లాడుకుందాం, లాజిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వైరస్ ఒక దేశంలో మనం క్రియేట్ చేసుకున్నాం అంటే వైరస్ అనేది ఖచ్చితంగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా. అదేనా గ్లాస్లో పట్టుకెళ్ళి వేరే కంట్రీలో పెట్టింది ఏం కాదు కదా. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఎవరు? చైనీస్. చైనా ఎకానమీ డౌన్ అయింది, చైనీస్ పీపుల్ సఫర్ అయ్యారు, చైనా వాళ్ళు చాలా మంది చనిపోయారు. మరి అలాంటి ఎన్ని తెలిసిన వాళ్ళు మిస్ఫైర్ అయ్యింది అనేది వింటున్నాం. వ్యాక్సిన్ ని వరల్డ్ వైడ్ గా దీన్ని చాలా దీని ద్వారా సొమ్ము చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా వైరస్ క్రియేట్ చేసిన వాడికి, అంత జాగ్రత్త క్రియేట్ చేసిన వాడు మిస్ఫైర్ అవ్వకుండా చూసుకోవాలి కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ గాసిప్స్ అనమాట, మనం ఈజీగా మాట్లాడేస్తాం, నిజాలు లేవు. ఎవరు కూడా మనకు ఒక కంట్రీ ఈ మధ్య వచ్చిన న్యూస్ బట్టి, ఈ మధ్య వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వేరే ఒక పెద్ద కంట్రీ చైనా ఎకానమీని డౌన్ చేయడానికి, చైనా గ్రోయింగ్ అయిపోతుంది, దాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం మీద ఈ వైరస్ని అక్కడ క్రియేట్ చేశారనేది 95% ఇప్పుడు అందరికీ చాలా మంది తెలిసిందే. ఇప్పుడు ఆ కంట్రీ పేరు చెప్పకూడదు, బట్ అది ప్రూవ్ అయింది కాబట్టి. కానీ ఒక రేంజ్ లో తిట్టుకున్నారు, అదేంటి బ్యాట్స్ ని తింటున్నారు, గబ్బిలాల్ని తినడం వల్లనే వచ్చింది అని ఒక రేంజ్ లో తిట్టుకోవటం అంటే చాలా ఎఫెక్ట్ చేసింది అనుకోండి. కామన్ అండి. ఇప్పుడు మనం అవన్నీ చూసి అవన్నీ నిజం అనుకుంటాం, గబ్బిలాలు తింటే వైరస్ వస్తుందంటే అది రాంగ్. అది
గబ్బిలాలు తింటే వైరస్ ఎందుకు వస్తుంది? కదా అదే కదా. మీరు ఏమైనా ట్రై చేశారా అక్కడ ఫుడ్లు? గబిలాం కాదు వేరేవి వేరే ఏం ట్రై లేదు? అమ్మ బాబాయ్. నా పిల్లలు మాత్రం పోర్క్ బీఫ్ తినేస్తారు వాళ్ళిద్దరు. అంటే స్కూల్లో వాళ్ళకి ఇంకా వేరే చాయిస్ లేదు వాళ్ళకి. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ చైనాలో ఏంటంటే ఎడ్యుకేషన్ అంతా కూడా స్కూల్లోనే స్కూల్ లంచ్, లంచ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా అక్కడే. అందరూ గవర్నమెంట్ స్కూల్స్ కే వెళ్తారట కదా అందరూ? గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుంటాయి. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటది, స్ట్రిక్ట్ గా ఉంటది. అంటే స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రైట్. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం of course, పిల్లల్ని ఆడించాలి, స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి, అప్పుడే హెల్తీగా ఉంటాం. మనం చదువు 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 అంటాం కదా, చదవకపోయినా అంత ఇబ్బంది కాదు. చిన్నప్పుడు చదివించి చదువేమి అదే అదే దానికి వల్ల ఉద్యోగం అదే అదే కాదు కదా. ఇప్పుడు అది మినిమం బేసిక్స్ నేర్చుకుంటే చాలు. బట్ వాళ్ళు స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆ వయసులోనే కదా స్పోర్ట్స్ చేస్తాం కదా, పిల్లలు హైట్ అవ్వడం కానీ హెల్తీగా ఉండడం కానీ, ఎండలో ఆడించాలి. ఇప్పుడు ప్రతి రోజు కూడా 2 hours ఎండలో ఆడిస్తారు వాళ్ళు, విటమిన్ డి వస్తుందని, హెల్తీగా ఉంటారని. ఇండియాలో 365 days ఎండ ఉంటుంది, బట్ ఇండియాలోనే విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. ఎందుకుందంటే ఫస్ట్ ఫ్లోర్ మనం కార్ పార్కింగ్ నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి కార్లో వచ్చేస్తాం, డైరెక్ట్ గా వర్క్కి వెళ్ళిపోతాం, మళ్ళీ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాం. బయట ఎండ చూస్తే మనకి నచ్చదు, అన్ని ముసుగు కప్పుకొని వెళ్తాం. అలా కాదు, మినిమం మనం ఎక్స్పోజ్ చేయాలి మన బాడీని సన్కి. రైట్. బ్యూటిఫుల్ మాస్టర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మాట్లాడేసుకోవచ్చు. ఇందాక ఒకటి మీకు చెప్పలేదంటే, ఇప్పుడు మీరు చిరంజీవి గారు పిలిచి ఎప్రిషియేట్ చేశారు నన్ను, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చే మా ఫ్యామిలీ అందరికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి పిలిపించి అప్రిషియేట్ చేశారు. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే గాజువాక, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఆయనే అనమాట మా గురించి. అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళడం కారణం ఆయన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అని, ఆయన ఆంధ్ర టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ అనమాట. అంటే నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఫస్ట్ అప్రిషియేట్ చేసింది ఆయనే. అంటే నేను వేరే రీజన్ నుంచి వచ్చాను, మనకెందుకులే అనుకోకుండా అతను చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి వ్యక్తి ఆయన ఫస్ట్ వీడియో కాల్ చేసి మాట్లాడింది ఆయనే అనమాట. అప్రిషియేట్ చేశారు మొత్తం నన్ను, నా ఫ్యామిలీ అందరినీ. సో ఈ స్టేజ్ పైన ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అప్రిషియేట్ చేసి మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, ఇలా ఒక చైనాలో ఒక తెలుగు కూటమి ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసిందండి, అప్రిషియేట్ చేయాలి కానీ బాగుంటుందని. సో అప్పుడు ఆ ద్వారా నాకు ఇన్విటేషన్ వచ్చింది అనమాట, బికాస్ ఆఫ్ హిమ్, పల్లా శ్రీనివాసరావు గారు. అమేజింగ్ సూపర్. ఇట్లాంటి అప్రిసియేషన్స్ మీరు ఎన్నో తీసుకోవాలి. ఈసారి జ్యోతితో వస్తే చక్కగా ఫ్యామిలీ అందరినీ కూడా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాలి. జ్యోతి ఫైర్ బ్రాండ్ అసలు. జ్యోతి ఐఎమ్ మిస్సింగ్ యూ ఆన్ దిస్ కౌచ్, ఇక్కడ ఈ ప్లేస్ లో. నిజంగా చైనా రావచ్చు కదా సరదాగా, ఖచ్చితంగా ఒక 10 days ఏదైనా చైనాలో మరి వస్తే. నేను ఇప్పుడు మొత్తం డివోషనల్ గా ఉంది నా బ్రెయిన్. డివోషనల్ గా ఎలా ఉంటుంది, మంచి కమ్యూనిస్ట్ దేశం కదా, డివోషనల్ పాత్ ఎలా ఉంటుంది చైనాలో? టు బి ఫ్రాంక్, చైనాలో దేవుడు లేడు. వాళ్ళకి క్యాస్ట్, రిలీజియన్, దేవుడు అనేవారు ఎవ్వరూ లేరు. కానీ వాళ్ళు మెడిటేషన్ ఎక్కువ చేస్తారు. బుద్ధిజం అంటే బుద్ధుడిని ఎక్కువ నమ్ముతారంటే వాళ్ళు పీస్గా ఉండడానికి దే ట్రస్ట్ బుద్ధిజం అనమాట. సో అలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఈవెన్ చైనీస్ పీపుల్ కృష్ణ భజన చేస్తారు, శివుడిని పూజిస్తారు. నా చాలా మంది చైనీస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోన్ వాల్ పేపర్ కూడా శివుడిది ఉంటుంది, శివుడిని పూజిస్తాడు. ఇంకా మీరు నమ్మరు, ఓం చాంటింగ్ చాలా ఎక్కువ చేస్తారు. ఈవెన్ నా యోగా క్లాస్లో కూడా ఫస్ట్ నేను యోగా చాంట్ చేసి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి శివుడు అన్న, కృష్ణుడు అన్న చాలా ఇష్టం చైనీస్ పీపుల్కి. చాలా మంది తెలియదు ఇది. వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఇంకొక విషయం కూడా నేను విన్నాను, జ్యోతి ఇన్ఫర్మేషన్ అంతా జ్యోతి డార్లింగ్, థ్యాంక్ యూ. మోదీ గారు అంటే పిచ్ అంట కదా చైనీస్. సూపర్. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. మేము ఒకరోజు టాక్సీలో వెళ్తున్నాం, నేను నా జ్యోతి ఫ్యామిలీ అంతా కూడా. అడిగాడు చైనీస్లో, నీ మనిషి ఇందూర్ అమ్మా అని. అంటే ఇందూర్ అని అంటే ఇండియన్ అంటారు చైనీస్ లాంగ్వేజ్లో. ఇండియా వాళ్ళు అని అంటే మోదీ సూపర్, మోదీ మోదీ అన్నాడు. ట్యాక్సీ డ్రైవర్ మోడీ గురించి ఎలా మాట్లాడుతాడని చెప్పి మేము సర్ప్రైజ్ అయ్యాం. అప్పుడు నా కూతురుతో మాట్లాడించాను నేను. అంటే నేను చైనీస్ మాట్లాడతాను కానీ డీప్ అండ్ డెప్త్ నాకు అంత రాదు. అడగమ్మా ఏంటి అసలు మోడీ గారు గురించి, మోడీ సూపర్ అంటే దేనికి సూపర్ అసలు అడగమ్మా అని చెప్పానంటే, అప్పుడు నా కూతురు అడిగింది ఏంటంటే, అంటే చాలా గ్రేట్ లీడరు, చాలా గ్రేట్ లీడర్. కోవిడ్ వచ్చినప్పుడు కూడా అందరికీ ఫ్రీ ఫుడ్ పంచారట కదా, మీరు పథకాలు పెట్టారట కదా. మా చైనాలో వైరస్ వస్తే మాకు ఎవరో ఏదో లేదు, మా ఇంట్లో అందరూ చాలా మంది మొత్తం అందరూ ఆకలితో ఉన్నాం, అందరం కూడా మా కార్లు అమ్ముకున్నాము, కోవిడ్ అయిన తర్వాత మా వాచ్లు అమ్ముకున్నాము, బోల్డ్ అమ్ముకున్నాం మేము. మోడీ గ్రేట్, ఇప్పుడు అన్ని మోడీ, ఇండియా కూడా డెవలప్ అయింది కదా. ఒకప్పుడు మీ ఇండియా ఏం లేదు, మోడీ వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది, బాగా డబ్బులు వస్తున్నాయి మీ ఇండియాకి ఇప్పుడు. అంటే అతని లాంగ్వేజ్ లో చెప్తున్నాం మీకు.
మోడీ అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు ప్రపంచాన్ని అంతని కూడా అతను పీస్గా నడిపిస్తున్నాడు కదా. వెరీ గ్రేట్ లీడర్. మా కాలర్ లీడర్ అంటే బాగుంటుంది, సూపర్ అని చెప్పంటే రియలీ వి సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అమేజింగ్. ఓహో ఓకే, ఇలా కూడా అంటే ఒక కామన్ పీపుల్ టాక్సీ డ్రైవర్ కూడా మోడీ గారి గురించి మాట్లాడుతాడంటే వి ఫీల్ సో హ్యాపీ అట్ దట్ టైం. వెరీ ప్రౌడ్. ప్రౌడ్ లీడర్ యాక్చువల్లీ. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం మీరు సమయం ఇచ్చినందుకు. ఇట్స్ మై ఆనర్, మై ప్లెజర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే ఇట్లా ఎండ్ చేయకూడదు, ఒక డాన్స్ తో ఎండ్ చేయాలి. డాన్సా ఇప్పుడా? అందరితో చేయగలరా మాస్టర్? మీతో ఇది చేయగలమంటే మరి మీరు అందరితో డాన్స్ చేయగలరా? ఏ యాంకర్ అయినా ఎవరైనా అడుగుతారా అసలు డాన్స్ చేయండి మా కోసం? అడగరు కదా. నేను అడగగలను, నేను చేయగలను. రైట్, నీకు పాట వేసుకుందాం. రైట్ ఉంది మాకు, వేసుకుందాం ఒక సాంగ్. డెఫినెట్లీ సాంగ్ ప్లీజ్.